జనప్రియ అప్స్కేల్ 2 BHK 45 lakhs, 3 BHK 60 lakhs మాత్రమే. సితారా సైనిక్పురి. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. సాధారణంగా మనందరం కూడా పండుగలు అనేవి జరుపుకుంటూ ఉంటాం. మరి ఈ పండుగలు జరుపుకుంటున్నంత వరకు బాగానే ఉంది. ఎదుటివారు జరుపుకున్నారు, మనం జరుపుకుంటున్నాం. వారు కొత్త బట్టలు వేసుకుంటున్నారు, మనం వేసుకుంటున్నాం. పండగలు అనగానే కొత్త బట్టలు, మిఠాయిలు, పిండి వంటలు, ఇదంతానైనా పండగ అంటే అసలు ఏంటి, ఏ పండగ వెనకాల ఏ ఆంతర్యం ఉంది, ఇవన్నీ ముందుగా తెలుసుకుంటే అసలు ఆ పండుగని మనం ఎలా జరుపుకోవాలి, ఏంటి, ఆ జరుపుకున్నందుకు దాంట్లో ఉన్న ఆ అనుభవం ఏంటి, ఇవన్నీ కూడా మనం నిజంగా ఆస్వాదించగలుగుతాము. మరి ఇప్పుడు మనకు దీపావళి పండుగ రాబోతోంది. దీపావళి పండుగ అంటే ఒకప్పటి కాలంలో అయితే 5 రోజుల పండుగగా జరుపుకునేవారు. కానీ ప్రస్తుతం చూసుకున్నట్లయితే 2 రోజులు, 3 రోజులు, కాస్త ఒక్క రోజుకి దీపావళి అమావాస్య రోజున మాత్రమే జరుపుకోవటం అనేది మనం ఎక్కువగా చూస్తున్నాం. మరి అసలు ఈ దీపావళి ఎందుకు జరుపుకుంటున్నాము, 5 రోజుల పండుగ కాస్త ఎందుకు ఒక్క రోజుగా జరుపుకుంటున్నాము, నిజంగా 5 రోజులు జరుపుకుంటేనే ఆ విశేషమైన ఫలితం అనేది మనకు వస్తుందా, ఇలాంటి మరిన్ని విషయాలు ఇప్పుడు మనం అడిగి తెలుసుకోబోతున్నాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సనాతన ధర్మ ప్రచార చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు, ప్రవచనకర్త ప్రతాపురం వెంకట శేషాచార్యులు గారు. వారితో మాట్లాడి ఈ విషయాలన్నీ కూడా వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. జై శ్రీమన్నారాయణ. నమస్కారం. అయితే సాధారణంగా పండుగలు అనేది అందరము జరుపుకుంటాం. కానీ అసలు ఈ పండుగ ఎందుకు జరుపుకుంటున్నాము, ఎందుకు జరుపుకోవాల్సి వచ్చింది, అసలు ఎక్కడి నుంచి మొదలైంది పండుగ జరుపుకోవడం అనేది తెలుసుకొని జరుపుకుంటే ఇంకా విశేషంగా ఆ పండుగ అనుభూతిని ఆస్వాదించగలుగుతాము. ఇప్పుడున్న తరాల వాళ్ళకి అసలు పండుగలు జరుపుకుంటున్నారు, ఓకే, ఎందుకు జరుపుకుంటున్నాము అనే ఆ విషయానికి వచ్చేసరికి అసలు ముందు ఈ పెద్దవాళ్ళకే సరిగ్గా తెలియకుండా ఉంటుంది. ఇంకా పిల్లలు క్వశ్చన్ చేసి అడిగినా కూడా ఏదో ఒకటి చెప్పేస్తాం, అంతవరకు అయిపోతుంది. కాబట్టి ఇప్పుడు మనకు దీపావళి రాబోతోందండి. మరి ఈ దీపావళి విషయం కూడా మనం మాట్లాడుకోవాలి ఖచ్చితంగా. 5 రోజుల పండుగ కాస్త ఒక్క రోజుగా జరుపుకుంటున్నాము. అసలు ఎందుకు 5 రోజులు జరుపుకోవాలి, అసలు పండుగ జరుపుకోవడానికి గల విశేషమైన కారణం ఏంటి? జై శ్రీమన్నారాయణ. ఓం అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమన్నారాయణ రామానుజ యతిభ్యో నమః. సనాతన ధర్మం, వేద ధర్మానికే శ్రీ సనాతన ధర్మం అనే పేరు. మన ధర్మం చాలా ప్రామాణికమైనది. ప్రతి విషయానికి ఒక ప్రమాణం ఉంటుంది, ఒక పద్ధతి ఉంటుంది. ఆ శాస్త్రం చెప్పిన దాన్ని మన పూర్వులు తరతరాలుగా ఆచరించుకుంటూ వస్తున్నారు కాబట్టి దాన్ని ఆచారము అన్నారు. పరంపరగా వచ్చేది. కానీ దాని వెనుక ఉన్నది శాస్త్రం. శాస్త్రం అంటే వేదము ప్రధానంగా. ఆ వేద కాలంలో వేదం అంటే మొత్తం జ్ఞానం అన్నమాట. వేదం ఒకటే, చాలా పెద్దది. అది బ్రహ్మదేవుడికి అంతు చిక్కలేదట. అంత పెద్ద వేదాన్ని వేదవ్యాస మహర్షి అవతరించిన తర్వాత, వేదము అంటే జ్ఞానం, విద్ జ్ఞానే అనే ఒక ధాతువు నుండి పుట్టింది. జ్ఞానమే వేదము. మరి వేదం మరి అందరికీ అర్థం కావాలి. వ్యాస మహర్షి అవతరించింది ద్వాపర యుగంలో. అప్పటికి కలియుగ ఛాయలు ప్రారంభం అవుతున్నాయి. రాబోయేది కలియుగం. ద్వాపర యుగానికే చాలా వరకు మేధాశక్తి తగ్గింది. చాలామంది మేధస్సు అంటారు. మేధస్సు కాదు, మేధస్సు అంటే శరీరం, మేధ అంటే బుద్ధి. ఆ మేధ తగ్గుతూ వచ్చింది, జ్ఞాపశక్తి తగ్గుతూ వచ్చింది. కాబట్టి వేదవ్యాస మహర్షి, వేదవ్యాసుడు అని సంబోధిస్తుంటాం మనం. వ్యాస అనేది కూడా పేరు కాదు. వేదవ్యాసుడు అనేది వారి పేరు కాదు, అదొక పదవి. ఎలాగైతే ఒక సంస్థలో సెక్రటరీ, జనరల్ సెక్రటరీ, ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి అంటుంటాం కదా, అలాగే వ్యాసుడు అనేది ఒక పదవి. ఎవరైతే వేదాలను విభజిస్తారో వాళ్లకు వ్యాసుడు అని బిరుదు, అదొక బిరుదు. మరి వారి పేరేమిటి అంటే కృష్ణద్వైపాయనుడు అంటారు. కృష్ణద్వైపాయనుడు వేదవ్యాస మహర్షి. మన వేదం నుండి వచ్చినటువంటి జ్ఞాన భాగానికి అంతటికీ వివరణ ఇచ్చింది వారే. ఇంత వేదాన్ని అందరూ చదవలేరు అని ఆ వేదాలని 3గా విభజిస్తారు. చతుర్వేదాలు అంటారు. కానీ విభజించింది ప్రధానంగా 3 భాగాలే. మరి ఈ 4వ విభాగం అయితే ఈ 3 భాగాలు ఎట్లా విభజించారు? ఒకటి జ్ఞానకాండ, ఋగ్వేదం అని. యజుర్వేదము కర్మకాండ, మొత్తం కర్మకాండకు సంబంధించి శుభాశుభ షోడశ కర్మలు అని యజుర్వేదంలో ఉంటాయి. ఆ తర్వాత
అథర్వవేదం, సామవేదం. ఈ సామవేదంలో మొత్తం సంగీతము, జ్ఞానం ఇవన్నీ ఉంటాయి. ఈ మూడిటిలో నుండి మంత్రతంత్ర విభాగాలన్నింటినీ కూడా, అన్నిట్లో అన్ని విషయాలు ఉంటాయి కాబట్టి వాటన్నిటిని ఒక దగ్గర చేర్చడానికి 4వ వేదం అథర్వవేదం. అధర్వణ వేదం అంటారు, అధర్వణ అనకూడదు, అథర్వ వేదం. ఆ అథర్వ వేదం వచ్చినవి ఆధర్వణము. దాంట్లో చెప్పిన విషయాలు ఇలా వేదవ్యాస మహర్షి మన భారతీయ విజ్ఞానానికి ఒక ఋషి, జ్ఞానప్రదాత ఆయనే మొట్టమొదటివాడు. ఆ కాలం నుండే మనకి మహాభారతం, అందులో జరిగిన వృత్తాంతాలన్నీ ఉన్నాయి. దీపావళి గురించి చెప్పుకుంటే ప్రతి పండుగకు మన సనాతన ధర్మంలో ఒక విశిష్టత ఉంటుంది, ఒక ప్రామాణికత ఉంటుంది. ప్రమాణం లేకుండా ఏది చేయం. వేరే వాళ్ళని అడగండి ఇది ఎందుకు చేస్తున్నాము అంటే వాళ్ళు చెప్పకపోవచ్చు, బహుశా ఏదో మా పెద్దలు చేశారు మేము చేస్తున్నాం. కానీ మనం చెప్పొచ్చు మన పెద్దలు చేయడమే కాదు, శాస్త్రంలో మనకి ఈ ప్రమాణం ఉంది, దాన్ని బట్టే మన పెద్దలు చేశారు కాబట్టి మనం చేస్తున్నాం అని నిష్కర్షగా ఏ సందేహం లేకుండా చెప్పొచ్చు. అలా మహాభారత కాలంలో నరకాసురుడు అనేటువంటి వృత్తాంతం మనం విన్నాం, అందరికీ తెలుసు చాలామందికి. కానీ ఇది ఎప్పుడు జరిగింది? మహాభారత కాలం ద్వాపరయుగంలో. ముందర కాలంలో. ఈ ద్వాపరానికి ముందే 2 యుగాలు గడిచిపోయినాయి. ఒకటి త్రేతాయుగం, కృతయుగము, తర్వాత త్రేతాయుగం. కృతయుగంలో నరసింహావతారం, వరాహావతారం ఇవన్నీ కృతయుగంలో. ఆ తర్వాత త్రేతాయుగం వచ్చి రామచంద్రస్వామి, రామాయణం అంతా తెలుసు. ఆ తర్వాత వచ్చింది ద్వాపరయుగం. మరి ఈ నరకాసురుడు ఎప్పటివాడు అంటే కృతయుగం నాటివాడు. ఎప్పుడైతే హిరణ్యాక్ష, హిరణ్యకశ్యపులు ఇద్దరు అన్నదమ్ములు. హిరణ్యాక్షుడు పెద్దవాడు. వాడు భూదేవి మీద ఆశతో, అంటే ఈరోజు కూడా అలాంటి వాళ్ళు ఉన్నారు, ఆ పేరు కొందరికి పెట్టవచ్చు, భూ కబ్జాదారులు ఉంటారు కదా, వాళ్ళందరూ హిరణ్యాక్షులే. అంటే భూమి మీద కన్నుబడి ఆ భూదేవిని ఎత్తుకొని పోతాడు రసాతలానికి. పాతాళ రసాతలం అని ఒక జలభాగం అంతా కూడా జలమయం ఉంటుంది. అక్కడ చేరుకుంటాడు. తర్వాత దేవతలందరూ ప్రార్థించడం వల్ల శ్రీ మహావిష్ణువు వరాహ అవతారాన్ని దాల్చి ఆ రసాతలానికి వెళ్ళి ఆ హిరణ్యాక్షుడితో యుద్ధం చేసి వాడిని సంహరించి భూమిని ఉద్ధరిస్తాడు. తన వాడి కోరలపైన భూమిని పైకెత్తుతాడు. ఈమె భూదేవి విష్ణుమూర్తి కాబట్టి తనను రక్షించాడు కాబట్టి నాథుడు అనబడ్డాడు. సరే, వాళ్ళిద్దరికీ పాణిగ్రహణం జరిగింది. వాళ్ళిద్దరూ కొంతకాలం సంతోషంగా ఉంటారు, దాంపత్య జీవనం. అప్పుడే పుట్టినవాడు ఈ నరకుడు. ఈయనకు భౌముడు అని ఇంకొక పేరు. భూమి యొక్క పుత్రుడు కాబట్టి భౌముడు. మనకి నవగ్రహాల్లో కూడా కుజుడు ఉంటారు. భూమి నుండి పుట్టినవాడు కాబట్టి ఆయన కూడా భౌమవారము అంటే మంగళవారం. అట్లాగే ఈయన భౌముడు అనేటువంటి పేరు. ఒక భౌమ రాజ్య స్థాపన కూడా చేసింది తను. చాలా గొప్ప పరాక్రమవంతుడు. అప్పటి నుండి కృతయుగం నుండి ఇప్పటి వరకు ఉన్నాడు. ఎవరికైనా సరే పుట్టలో ఉన్నంత వరకు పాముకు ప్రమాదం లేదు. ఒకసారి బయటకు వస్తే 1000 గండాలు, ఎన్నో గండాలు. అలాగే వాడు మరి ఆ 2 యుగాలు ఎక్కడ దాక్కున్నాడో ఏం చేశాడో తెలియదు. కృతయుగంలో, త్రేతాయుగంలో, ద్వాపరయుగంలో బయటకు వచ్చాడు. రాక్షసుడు అంటే అర్థం ఏంటంటే దుష్ట ప్రవృత్తి కలిగినవాడు, ఇతరుల యొక్క సంపదలని ఆక్రమించేవాడు రాక్షసుడు. ఇతరులకు సుఖం లేకుండా చేసేవాడు. నేను ఒక్కనే బాగుండాలి, మిగతా అందరూ కూడా బాధింపబడాలి అనేటువంటి ఒక ప్రవృత్తి కలిగిన వాడు రాక్షసుడు. ఎంతోమంది రాక్షసులు మనకు చరిత్రలో ఉన్నారు. ఆ కోవకి చెందినవాడే వీడు. రాక్షసులకు మొదటి శత్రువులు ఎవరు? దేవతలే. వీడి కొద్దిగా బలగర్వం, తపోబల గర్వం చేత దేవతల మీద దండెత్తి వాళ్ళ దగ్గర ఉన్న ఆస్తులు అన్నీ కూడా లాక్కుంటూ ఉంటారు. ఇట్లా ఇంద్ర పదవి ఇలాంటి వాటికి కూడా భంగం కలిగించాడు. దేవతలందరూ కూడా ప్రార్థించారు విష్ణుమూర్తిని. ఏ దేవుడికి ఆపద వచ్చినా, బ్రహ్మకైనా, రుద్రుడికైనా, ఇంద్రుడికైనా మన పురాణాలు అన్నీ అవే చెప్తున్నాయి. కాకపోతే కొందరికి వాళ్ళ అభిమాన దేవతను గురించి తక్కువ చేసి చెప్పారని వాళ్ళు అనుకుంటారు. మనం చెప్పట్లేదు, శాస్త్రంలో ఉన్నది కల్పించి జోడించి చెప్పాల్సిన అవసరం మనకు లేదు. ఉన్నది ఉన్నట్లు స్వీకరించగలగాలి.
అది మన గొప్పతనం అనమాట. అవును, అవునండి, అలా స్వీకరించలేనప్పుడు మనకు అన్నీ తప్పుగానే కనిపిస్తాయి. వాస్తవం. అలా విష్ణుమూర్తిని వేడుకుంటారు దేవతలందరూ. వేడుకున్నప్పుడు విష్ణుమూర్తి సరే మిమ్మల్ని రక్షిస్తానని చెప్పి కృష్ణావతారం రావాలి. ఎందుకు అంటే వాడికి ఒక వరం ఉంది. రాక్షసులందరూ కూడా దేవతలను ఒకటే కోరుకుంటారు ఫస్ట్, నాకు చావు లేకుండా వరం ఇవ్వు. ఉన్న వింత వింతగా మళ్ళీ అది కూడా వాడు కోరేది ఒకటే కోరిక, ఫస్ట్ చావు లేకుండా వరం ఇవ్వు. పుట్టిన వాడికి చావు తప్పదు. కాబట్టి అది కుదరదురా బాబు అన్నప్పుడు వీళ్ళు ఇంకా దారులు వెతుక్కుంటారన్నమాట. నేను నీటిలో చావద్దు, భూమి మీద చావద్దు, ఇంట్లో చావద్దు. హిరణ్యకశ్యపుడు, అవును, ఇవన్నీ. ఇట్లాగే వీడు ఇంకా తెలివి కలవాడు. అలాంటి ఏం కోరకుండా నా తల్లి చేతిలో తప్ప ఇతరుల చేతిలో నాకు మరణం సంభవించకూడదు. అంటే ఎలాగూ వాడికి తెలుసు తల్లి చంపదు అని, చాలా తెలివి కదా. కాబట్టి సరే అలాగే అని వరం ఇయ్యక తప్పదు. బ్రహ్మదేవుడు, శివుడు గుడ్డిగా వరాలు ఇస్తారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ గురించి గొప్పగా తపస్సు చేశారు కాబట్టి వరాలు ఇవ్వాలి అని ఇస్తారు. అందులో శివుడికి బోళాశంకరుడు అని ఇంకా పేరు. బోళాశంకరుడు అంటే అర్థమైంది, మనం ప్రార్థించగానే కోరికలు తీరుస్తాడని కాదు. అలా అయితే రావణాసురుడు శివుణ్ణి ప్రత్యక్షం చేసుకోవడం కోసం తన 10 శిరస్సులను హోమగుండంలో యజ్ఞం చేయాల్సి వచ్చింది. మరి తేలికగా లభించేవాడైతే ఇవ్వాలి కదా, లేదు. చివరికి తన ప్రేవులను తీసి ఒక రుద్రవీణగా వాయిస్తాడు రావణాసురుడు. అప్పుడు ఆ ఘోర తపస్సుకు మెచ్చి ప్రత్యక్షం అవుతాడు. ఎవరినైనా దేవతలను ప్రసన్నం చేసుకోవడం సులభం కాదు, సుసాధ్యం అసలే కాదు. అప్పుడు వరాలు ఇస్తాడు వచ్చి. సరే కాలం గడిచిపోయింది. మరి తల్లి చేతిలోనే వీడికి మరణం కాబట్టి భూదేవి సత్యభామాదేవిగా అవతరించింది. అప్పుడు సహజంగా దేవతల పైన కానీ రాక్షసుల పైన యుద్ధానికి పురుషులే వెళ్తారు. కానీ మనకి రామాయణంలో కూడా దశరథ మహారాజు యుద్ధానికి వెళ్ళినప్పుడు కైకమ్మ వెళ్ళినట్టు మనకు అక్కడ ఆధారం ఉంది. అంటే ఆ రోజుల్లో రాజకన్యలు కూడా యుద్ధంలో ప్రావీణ్యత సంపాదించేవారు. ఒకవేళ రాజు లేకపోయినా వీళ్ళు యుద్ధం చేసి అంత సామర్థ్యం వాళ్ళకు ఉండేది. రామాయణ కాలం తీసుకున్నా, మనకి మహాభారత కాలం తీసుకున్నా స్త్రీలు ఎక్కడా అబల అని చెప్పబడలే. పురుషులతో సమానంగా యుద్ధం చేశారు, రాజ్యాలు ఏలారు, అవన్నీ జరిగినాయి. ఆ తర్వాత కాలంలో వాళ్ళ ప్రతిభకి మనకు శాస్త్రం కూడా ఏం చెప్తుందంటే పురుషుడి కంటే స్త్రీ తెలివి కలదు, పురుషుడి కంటే స్త్రీ బలవంతురాలు. తెలివిలో బలంలో కూడా స్త్రీ ఆధిక్యత అని చాలా సందర్భాల్లో నిరూపణ అయింది. మరి అటువంటి బలము తెలివి కలిగిన స్త్రీని అలా వదిలేస్తే కష్టం, వీడు అధోగతి పాలవుతాడని చెప్పి వాళ్ళు కొన్ని నియమాలు పెట్టేసి, అందులో కుటుంబం అన్నప్పుడు ఇద్దరు ఉంటారు, భార్యాభర్త, చెరొక పని చేసుకుంటే సులభంగా ఉంటుంది. ఏదో రకంగా వాళ్ళకి కొద్దిగా మెడలో ఒక తాళి కట్టేసి కొన్ని పరిమితులు వాళ్ళకి విధించడం జరిగింది. అంతేగాని అక్కడ వాళ్ళ సామ్రాజ్ఞి, ఇంటికి ఇల్లాలే దీపం అంటారు, అక్కడ కూడా తక్కువేం చేయలే. సరే అలా జరుగుతుంది. కృష్ణుడు కూడా యుద్ధానికి సత్యభామాదేవిని తీసుకుపోలే, ఆమె వస్తా అంటుంది. అడవికి వెళ్ళినప్పుడు రామచంద్రుడు కూడా సీతమ్మ వారిని రా అనడు, రమ్మనడు. వెళ్తానంటే లేదు లేదు, ఎన్నో ఆమె చాలా కఠినంగా మాట్లాడుతుంది సీతాదేవి. సీతాదేవి యొక్క సాత్విక స్వరూపమే నాకు తెలుసు. కానీ ససేమీర నేను తీసుకువెళ్ళను, నా తండ్రి నన్నే అడవికి వెళ్ళమన్నాడు, నువ్వు రాకూడదు, అడవి కఠినమైంది, నువ్వు ఉండలేవు అక్కడ అంటే చివరికి ఎలాగైనా వెళ్ళాలి అనే ఉద్దేశంతో రామ, మా నాన్నగారు నిన్ను పురుషుడు అనుకొని నన్ను ఇచ్చి పెళ్లి చేశాడయ్యా, కానీ ఈరోజు అర్థమైంది నాకు నువ్వేంటో అంటు. అప్పుడు ఇంకా రాముడు మూతి మీద వేలేసుకొని చేసేదేం లేక, చలో నీ కర్మ, నేనేం చేస్తాను వచ్చి అని చెప్పి తీసుకెళ్ళి ఆయన మాట అనడం కోసం ఈ రకంగా అనాల్సి వచ్చింది. అంటే ఇదంతా మరి రావణాసురుడి వధించాలంటే ఇది జరగాలి. కాబట్టి సీతమ్మ వారి చేత, మందర చేత ఆ వాక్యాలు వెలికించి, కైక చేత ఆ వరాలు కోరించి, సీతమ్మ వారి చేత ఈ మాటలు అనిపించి, పోనీ ఇక్కడికి వెళ్ళిన తర్వాత బంగారు లేడి, అది కూడా అసాధ్యమైంది. అంటే పట్టుదల, పట్టు విడిపు ఉండాలి అనుకుంటా. నాకు అదే కావాలి, నేను అలాగే ఉండాలి అని ఎప్పుడు అనుకోకూడదు. కాలాన్ని బట్టి, పరిస్థితులను బట్టి కొన్ని మారవాలి. అప్పుడు సీతాదేవి పట్టుబట్టడం వల్లనే
ఆ మాయలేడి కోసం పోవడం, ఇదంతా ఆపద రావడం. అవును. ఇక్కడ కూడా కృష్ణుడు వద్దు అంట. అదే ఏదో వనవిహారానికి వెళ్ళట్లేదు నేను బృందావనానికి, యుద్ధానికి వెళ్తున్నాను, క్రూరుడైన రాక్షసుడు వాడు అంటే, లేదు లేదు నేను కూడా వస్తాను. కానీ ఒక రకంగా ఆయన తీసుకున్న వర ప్రకారంగా తల్లి చంపాలని, ఇక్కడ చూసుకుంటే మరి కృష్ణుడు చంపడానికి లేదు. అది మరి ఎందుకని ఈవిడ వద్దనటం? తెలుసు, సత్యభామకి దేవికి తెలియదు. అంటే ఆవిడ నోటితోటే చెప్పించడం కోసం తాను రా అనకూడదు కదా. ఓహో, నన్ను ఎందుకు రమ్మంటున్నాడు ఆమె సందేహం కలగొచ్చు. తర్వాత కొంతమంది తత్వం, ముఖ్యంగా సత్యభామాదేవి కృష్ణుడు అవునంటే కాదంటది, కాదంటే అవును, అలాంటి స్వభావం కలిగిందన్నమాట. అందువల్ల సరే ఆమె చేతనే పలికిద్దామని చెప్పి అనుకోని నేను వస్తా అనేలాగా చేస్తాం. కృష్ణుడు చాలా చతురుడు కదా, మాయ. మరి భగవద్గీత కూడా ఎట్లా ఉద్భవించింది? అర్జునుడు చెప్పమని అడగలే, అర్జునుడు అడిగేలాగా అక్కడ పరిస్థితులను సృష్టిస్తాడు. ఇంకా తప్పనిసరి పరిస్థితులు అర్జునుడు అడగని కృష్ణుడు చెప్పడం జరుగుతుంది. అలాగే సత్యభామాదేవి ఇంకా తప్పదు అన్నప్పుడు రా అని వెంట తీసుకొని వెళ్తాడు. ఆ నరకాసురుడు ఎంత గొప్ప తెలివి కలవాడంటే, వాడిని రక్షించడానికి ఒక సైన్యాధిపతి మురాసురుడు అని, మురాసురుడు ఈ కోటకు 5 ప్రాకారాలు ఉంటాయి, 5 దుర్గములు. ప్రాకారాన్ని దుర్గం అంట. ఒకటి జలం చేత ఆవరించబడి ఉంటుంది, ఆ జల ప్రళయాన్ని దాటుకుంటే కోటలోకి వెళ్ళాలి. ఆ తర్వాత అగ్ని ప్రాకారం ఉంటుంది, ఆ అగ్నిని దాటుకుంటే ఇంకోటి, ఇట్లా 5 ప్రాకారాలు, పంచభూతాలన్నీ, పంచభూతాల శక్తులు, వాయు జలం అగ్ని. సరే కృష్ణుడు వాడన్నిటిని కూడా ఛేదించి ఆ మురాసురుడికి 5 తలలు, 5 తలల చేత వికృతమైనటువంటి ధ్వనులు చేస్తూ భయంకరంగా అరుస్తూ యుద్ధం చేస్తాడు. చివరికి వాడిని సంహరిస్తాడు. అప్పుడు వచ్చినవాడు సామాన్యుడు కాదు, మురాసురుని చంపాడంటే మామూలు వ్యక్తి కాదని చెప్పి ససైన్యంతో ఈ నరకాసురుడు వస్తాడు. అప్పటికే కృష్ణుడు అనుకుంటాడు, ఇంకా వాడు వస్తున్నాడు కాబట్టి కాస్త అటు వెళ్ళితే బాగుంటుందని ధనుసు సత్యభామ చేతికి ఇస్తారు, దేవి చేతికి. నేను గదాయుద్ధం చేస్తాను, చక్రం ఉంది కదా చేస్తాను, నువ్వు ఈ ధనుస్సును పట్టుకో అని. సత్యభామాదేవి కూడా సత్రాజిత్తు మహారాజు కూతురు, ఆమె కూడా యుద్ధ విద్యలో నేర్పరే కాబట్టి ధనుస్సు చేతులు నాకు కోరుకుంటుందా? ఆమె బాణాలు వేసి రాక్షసులను సంహారం చేస్తూనే ఉంటుంది. రాక్షసులందరూ సంహరించబడతారు. చివరికి ఒక నరకాసురుడు మిగులుతాడు. కృష్ణుడు ఎలాగో చంపకూడదు కాబట్టి, ఇంతమందిని చంపావు కదా, ఒకసారి ప్రయత్నించు నువ్వు, మరి వీడిని వల్ల అవుతుందా లేదా, కాకపోతే నేను ధనస్సు తీసుకుంటాను అనేసరికి ఇంకా రోషం వస్తుంది, నా వల్ల కాకపోవడం ఏంటి అని చెప్పి బాణప్రయోగం చేస్తుంది. నరకాసురుడు చనిపోతాడు. అప్పుడు తెలుస్తుంది, అమ్మ అని పిలుస్తాడు. సత్యభామాదేవి బాధపడుతుంది, ఏమిటి అమ్మ అంటున్నాడు వీడేంటి, నేను నీకెలా అమ్మని రా, నువ్వు ఎక్కడో యుగం, నేను ఎక్కడో, నువ్వు రాక్షసుడి, నేను దేవతాస్త్రిని అంటే, నేను కోరుకున్న వరం ప్రకారం తల్లి చేతిలోనే మరణం కాబట్టి ఈరోజు నీ చేతిలో చనిపోయాను కాబట్టి నువ్వు అంటే, సరే ఏం చేసేదేముంది, అయిపోయింది, అప్పటికే గడిచిపోయింది. అందుకనే ప్రథమే కోప నివారణం అంటారు పెద్దలు నీతి సూత్రంలో. ఏదైనా ఒక మనకి ఇష్టం లేని సంఘటన జరిగినప్పుడు కోపం వస్తుంది, అది తీవ్రతరం అవుతుంది. ఒక్కోసారి ఏం చేస్తామో మనకే తెలియదు. ఆ 2 నిమిషాలు నిగ్రహించుకోవాలి. నిగ్రహించుకుంటే సత్యం బోధపడు, అసలు నాకు ఎందుకు కోపం వచ్చింది, తప్పెవరిది అనేది తెలుసుకుంటే ఆ ప్రమాదం తప్పవచ్చు. వాస్తవం ఇది మాత్రం. కానీ ఇది లేదు, ఆలోచన లేదు. ఇప్పటి కొద్దిగా మనకి ఈ సైకియాట్రిస్టులు కూడా ఏం చెప్తారంటే 1 2 3 లెక్క పెట్టండి మీరు కోపం వచ్చినప్పుడు, ఏదో రకంగా మైండ్ డైవర్ట్ చేయాలి మనస్సు. మరి మన శాస్త్ర ప్రకారంగా ఏం చెప్పారు అలా కోపాన్ని కంట్రోల్ చేయడానికి? కోపాన్ని నివారించుకోవడానికి ఆ మనస్సు అన్యథా మనస్సు, ఇంకో రకంగా మనసుని ఇంకో చోటికి తీసుకెళ్ళడం, లేదా కాసేపు ఓపిక పట్టడం, చూద్దాం 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 అంతే. కారణాలు దొరకవు అప్పుడు. ఆవేశంగా ఉన్నవాడికి నిజం కూడా అబద్ధంగా కనపడుతుంది. కొన్నిసార్లు నిజంగా అరిచేస్తాము మీరు అన్నట్టు, కంట్రోల్ తప్పుతాం, తర్వాత ఆలోచిస్తే అరే అనవసరంగా ఉండదు, అనవసరమే అనిపిస్తుంది. కానీ ఆ క్షణం తప్పదనమాట. ఆ ఉక్రోషం అలా వస్తుంది. మనం తినే ఆహార కారణం, ఆహారమే. ఆహార శుద్ధి సత్వశుద్ధి అని చెప్తుంది శాస్త్రం. ఏది జరిగినా సరే, అది కోపమైనా అజ్ఞానమైన నిద్రైన ఏదైనా సరే, బలమైన బలహీనత అయినా, మనం తీసుకునే ఆహారాన్ని బట్టి. ఇది కూడా మహాభారతంలో భీష్ముల వారు చెప్తారు ఆహారం యొక్క గొప్పతనాన్ని. అది వేరే సబ్జెక్ట్ అనుకోండి. ఇప్పుడు ఈ నరకాసుర వధ జరిగింది కాబట్టి, నరకుడు అనేటువంటి రాక్షసుల చేత అసలు దేవలోకాలన్నీ చీకట్లు అయిపోయాయి.
వాడు వస్తున్నాడంటే ఒక భయం. కాబట్టి చీకటి అంటే ఒక రకమైనటువంటి బాధ. ఆ బాధలు తొలగినాయి. ఆ నరకుడి చేతిలో హింస తగ్గింది. నరకము అంటేనే చీకటి. ఆ చీకట్లు తొలగాయి కాబట్టి ఆ రుక్మిణీ సత్యభామాదేవులకి, ఆ కృష్ణుడికి ఆరాధనగా, స్వామి మా యొక్క కష్టాలు నువ్వు తొలగించావు, మా బాధలు తొలగించావు కాబట్టి ఇగో నీకు ఆరాధన. అన్ని పూజల్లో దీపారాధనే ప్రధానం. కానీ ఇక్కడ మనం కృష్ణుడికి సత్యభామకి ఆరాధించట్లేదు కదండి దీపావళి అంటే. పండుగ ఎందుకు వచ్చిందో చాలా మందికి తెలియదు. నరకాసుర వధ జరిగింది కాబట్టి దీపాలు పెట్టుకుంటున్నామని కొందరు అనుకుంటారు. వాళ్ళ జీవితంలో వెలుగులు. కానీ అసలు నరకాసురుని చంపినవాడు ఎవరు? ఆయనకు ఆరాధన లేదు, మర్చిపోయారు ఆయన. అంటే మనిషి ఎంతవరకు అంటే తన అవసరాలు తీరేంత వరకు గుర్తిస్తాడు. ఆ తర్వాత ఏమైనా మనకు సంబంధం లేదు అలా అన్నవాడు. కాబట్టి అసలు జరగాల్సింది చతుర్దశి రోజు, నరక చతుర్దశి రోజు. కొన్ని సంప్రదాయాల వాళ్ళు మా ఇళ్ళలో ఏం చేస్తారంటే తెల్లవారుజామునే లేచి స్నానం చేసి ముందు దేవుడికి మంగళారతులు ఇస్తారు, నివాళులు అంటారు. స్వామికి మంగళాశాసనం చేసి శ్రీకాంతాయ కళ్యాణ అని. ఆ తర్వాత పిల్లలందరినీ, పెద్దలందరినీ, కుటుంబ సభ్యులను కూర్చోటి వాళ్ళు కూడా దృష్టి తీస్తారు. ఇది దీపారాధనలో, దీపావళిలో ఇదొక భాగం, ఒక రోజు. ఇదేది నరక చతుర్దశి. దీనికి ముందు వచ్చేది త్రయోదశి. అక్కడి నుంచి అసలు దీపావళి ప్రారంభం అవుతుంది. మనకి శాస్త్రంలో కూడా 5 రోజులు మనకి ధర్మసింధు మొదలైనటువంటి గ్రంథాల్లో చెప్పారు. 5 రోజులు దీపావళి. త్రయోదశి నుండి మొదలవుతుంది. యమ పంచకం అని కూడా అంటారు. భీష్మ పంచకం అని వస్తుంది. భీష్ముడు అస్తమించడానికి ముందు భీష్మాష్టమి అంటారు. అప్పటి నుంచి 5 రోజులు భీష్మ పంచకాన్ని జరుపుకుంటారు. ఇక్కడ కూడా యమ పంచకం అని కూడా అంటారు దీన్ని. ఎవడికి ప్రీతికరమైనటువంటి 5 రోజులు. ధనత్రయోదశి. ఆ త్రయోదశి రోజు ఎవరైతే యముడికి ప్రీతిగా దీపారాధన చేస్తారో వాళ్ళ జాతక రీత్యా ఉండేటువంటి గండ దోషాలు, అపమృత్యు పీడలు తొలగిపోతాయి. అందుకనే మన పెద్దలు ఎట్లా వచ్చిందంటే ఇది శాస్త్రం అని చెప్పకుండా ఈ రోజుల్లో కూడా చూస్తాం. శాస్త్రం అని చెప్పారనుకోండి చెయ్యరు. ఏముందిలే అది నిజమా, దానికి ప్రమాణం మూఢనమ్మకాలని ఏదో ఒకటి అంటూ ఉంటారు. అందుకనే వాళ్ళు ఏదో ఒక ఆచారం కదా అని పరిచయం చేశారు. పండుగ కాబట్టి సంతోషంగా ఉండండి, కొత్త బట్టలు వేసుకోండి, మంచిగా హాయిగా భోజనం చేయండి, వంటలు తర్వాత ఒక దీపారాధన మాత్రం చేయండి. దీంతో అంటే సులభతరం చేసి చెప్పారనమాట ఆచారాన్ని కూడా. అవునండి. అట్లా ఈ ధనత్రయోదశి రోజు సంధ్యా సమయంలో సింహద్వారానికి దక్షిణ దిశ, అంటే తూర్పు సింహద్వారం ఉందనుకోండి, దానికి కుడివైపు దక్షిణం అవుతుంది. ఓకే. ఆ దక్షిణ దిశలో 2 దీపాలు వెలిగించాలి. 2 ఎందుకు? ఒకటి యమ ప్రీతికి, రెండవది పితృదేవత ప్రీతికి. యముడంటేనే పితృదేవతలకి అధిపతి, పితృలోకానికి అధిపతి కాబట్టి యమ ప్రీతి. పితృదేవతలకు ప్రీతి కలగడం వల్ల సుఖశాంతులు కలుగుతాయి. మనకి ఇంట్లో ఉండేటువంటి ఎన్నో బాధలు తప్పిపోతాయి. యమ ప్రీతి కలగడం వల్ల అపమృత్యు దోషాలు తొలగిపోతాయి. చాలామంది ఈరోజు అపమృత్యు పాలయ్యే వాళ్ళే చాలు. మరణాలన్నీ కూడా సహజ మరణాలు పోయినాయి. అవునండి. మనిషికి ఆయుష్ ఎంత అండి? మామూలుగా అయితే 120 అని చెప్తారు. అందరూ దీవించేది మాత్రం శతమానం భవతి. దీవించేటప్పుడే 100 ఏళ్ళు రా నీకు, 20 ఏళ్ళు అక్కడే కట్ చేశారు వాడు. 120ని 100 అని ఎందుకంటాం? సరే, ఈ 120 సంవత్సరాలు 9 గ్రహాలు పంచుకుంటాయి, నవగ్రహాలు. ఆయా దశలు పూర్తయితే 9 గ్రహాల దశలు పూర్తయితే పూర్తి 120 సంవత్సరాలు అవుతుంది. ఏ గ్రహ దశ బాగలేదో వాడికి ఆ సమయంలో మృత్యు సంభవిస్తుంది జాతకరీత్యా. ఇవి తెలుసుకొని వాటికి ఏమైనా పరిహారాలు చేసుకుంటే, పరిహారాలు చేసినంత మాత్రాన పోతాయని కాదు. చాలామంది నాస్తికులు ప్రశ్నిస్తుంటారు. నాస్తికులు ఆ పూజ చేయగానే గ్రహాలని మాయమైపోతాయా? జాతకం అంటే పుట్టినప్పుడు వేసే కుండలి, అది మరణించిన తర్వాత ఏం జరుగుతుందో కూడా చెప్తుంది. పుట్టకముందు వీడేంటి, పుట్టినప్పుడు మరణించేంత వరకు వీడి పరిస్థితి ఏంది, మరణించిన తర్వాత వీడు ఎక్కడికి పోతాడు కూడా స్పష్టంగా జాతకాన్ని చూస్తే అంత వివరణ ఉంటుంది మనకి. తెలిసిన వాళ్ళు ఆ పరిహారాలు చేసుకుంటే ఏమవుతుంది అంటే, వర్షం పడుతుంది, మనం బయటికి వెళ్ళాలి, తడవకూడదు కానీ వెళ్ళాలి అన్నప్పుడు ఏం చేస్తాం, ఒక గొడుగు పట్టుకుంటాం. మనం గొడుగు పట్టుకోగానే వర్షం మాయమవుతుందా? అవ్వదు.
వర్షం పడుతూనే ఉంటుంది. అవును. అది ఒక కవచంగా ఉండి వర్షంలో మనం తడవకుండా కాపాడుతుంది. అంతే. ఇది కూడా అంతే. మనం చేసే ప్రక్రియలన్నీ శాస్త్రపరంగా చేసే రెమెడీస్ అన్నీ కూడా ఒక పుణ్యాన్ని క్రియేట్ చేస్తాయి. అది మనకు కనబడదు. అవును. ఆ బాధించే గ్రహానికి మనకు మధ్యలో ఒక కవచంలాగా ఆ పుణ్యం ఏర్పడుతుంది. అది చేయించుకునే వాళ్ళు చేసే వాళ్ళ శ్రద్ధ మీద ఆధారపడి ఉంటుంది. ఏదైనా సరే భగవద్గీతలో కృష్ణుడు చెప్తాడు స్పష్టంగా, ఒక ముగ్గురు చేసే పనులకు ఎప్పుడు సక్సెస్ అనేది ఉండదు. ఎవరా ముగ్గురు? అజ్ఞశ్చ అశ్రద్ధదానశ్చ సంశయాత్మ వినశ్యతి అంట. అంటే వితౌట్ నాలెడ్జ్ ఏదైనా ఒక పని చేయాలన్నప్పుడు ఒక ప్రణాళిక ఉండాలి. ప్రణాళిక లేకుండా చేస్తే ఎలా అవుతుందో మనకి తెలియదు. ఒక బిల్డింగ్ అయినా ఏదైనా ఒక ప్రణాళిక, అది జ్ఞానం, సరైనటువంటి జ్ఞానంతో చేయాలి. రెండవది శ్రద్ధ. అశ్రద్ధతో ఏది చేయకూడదు. మైక్ వచ్చేట పెట్టి కెమెరా వచ్చేట పెట్టి మనం వచ్చేట కూర్చుంటే అది రాదు కదా. అలాగే ప్రతిదానికి ఒక పద్ధతి, ప్రాసెస్ అనేది ఉంటుంది. అది శ్రద్ధ. ఇది ఇలాగే చేయాలి అన్నప్పుడు అలాగే చేయాలి. అలాగే చేయనప్పుడు ఆ ఫలితం రాదు. అవును. అంటే మొక్కుబడికి చేస్తున్నామని కాదు, చేస్తున్న దానిపైన ఫోకస్. మనకి శాస్త్రం అన్ని చెప్పింది. ఈ పూజ చేయాలి అని చెప్పిన ఆ పూజ ఎలా చేయాలి, దానికి ఏ ఏ ద్రవ్యాలు వాడాలి, ఎప్పుడు చేయాలి, చేసినప్పుడే ఫలితం. లేదా ఏదో నాకు ఇష్టం వచ్చినట్టు చేస్తా అంటే దానికి ఇష్టం వచ్చినట్టు ఫలితం వస్తుంది. అది కూడా మన చేతుల్లో ఉండదు. మూడోది ఏమిటి? సంశయం. 100 కోట్లు ఖర్చు పెట్టి యజ్ఞం చేసామండి, ఇంత చేశాం కానీ ఫలితం వస్తుందో రాదో, ఫినిష్ అయిపోయింది. నమ్మకం లేకపోవడం, సంశయాలు. అంటే విశ్వాసం అనేది ప్రధానంగా ఉండాలి. ఈ మూడు ఉన్నప్పుడు చేసే పని కొంచెమైనా సరే. స్వల్పమప్యుస్య ధర్మస్య త్రాయతో మహతో, భగవద్గీత. అందులో లేని విషయం ఏం లేదు. భగవద్గీత మనకి తెలియదు, చదవం. కాబట్టి ఏ కొద్దిగా ధర్మాన్ని మనం ఆచరించినా ఇది ఈ పాపాల నుండి మనను బయటపడేస్తుంది, ముక్తిని కలిగిస్తుంది అని చెప్తాడు. కాబట్టి ధర్మాచరణ ప్రధానం. ఆ విధంగా త్రయోదశి రోజు యముడికి ప్రీతికరంగా దానం చేయాలి, దీపారాధన చేయాలి. దీపారాధన అంటే కూడా చాలామందికి తెలియదు. దీపం ఎలా వెలిగించాలి, ఏ నూనె వేయాలి, ఎన్ని వత్తులు వేయాలి, ఏ దిశగా దీపం పెట్టాలి, ఏం తెలియకుండా చేస్తున్నారు. ఫలితం ఎలా వస్తుంది? దీప ఆరాధన. దీపారాధనలోనూ 2 అర్థాలు వస్తాయి. భగవంతుడికి చేసే ఆరాధనలో దీపం ఆరాధన ఒకటి, ఆయనకు సమర్పించి. రెండు, దీపానికి జరిపే ఆరాధన. స్నానం చేసిన తర్వాత అలాగే వచ్చి మడిబట్టలు కట్టుకొని పూజ చేస్తుంటాం. స్నానం చేయగానే బాహ్య శుద్ధి ఏర్పడుతుంది బయట శరీరానికి. అంతఃశుద్ధి ఎలా కలగాలి అంటే ఆచమనం చేయాలి. 3 సార్లు ఓం అచ్యుతాయ నమః, ఓం అనంతాయ నమః, ఓం గోవిందాయ నమః అని 3 సార్లు తీర్థం తీసుకుంటే ఆ మంత్రపూతమైన జలం లోపలికి వెళ్ళడం వల్ల అంతఃశుద్ధి కలుగుతుంది. అప్పుడు పూజకు అర్హత. అప్పుడు దీపారాధన చేయాలి. ఆ దీపారాధనలో 2 వత్తులు వేయాలి. 2 వత్తులు ఎందుకు వేయాలి? ఒకటే వేయచ్చు కదా, 3 వేయచ్చు కదా. ఇంకనే ప్రమాణం దానికి కూడా. ఒకటి శాస్త్రం. మనం చేసే కర్మలన్నిటికీ ఆధారం శాస్త్రం. దీపారాధనకి ఎందుకు చేస్తున్నాం అంటే భగవంతుని యొక్క ఆరాధన చేస్తున్నాం. ఓ స్వామి, నువ్వు చెప్పిన శాస్త్ర ప్రకారం దాన్ని ప్రమాణంగా తీసుకొని నిన్ను ఆరాధిస్తున్నాను అని చెప్పడానికి ఒక వత్తి శాస్త్రం. రెండవది, నీ మీద పరిపూర్ణమైన విశ్వాసంతో చేస్తున్నాను స్వామి అని మన విశ్వాసాన్ని ప్రకటించడానికి ఒకటి 2 వత్తులు వేయాలి. నువ్వుల దీపం అనేది శ్రేష్టం. అది దొరికినప్పుడు ఏదో ఒక నూనె వేయచ్చు. ఆవు నెయ్యి ముఖ్యంగా చెప్పబడింది. అది కాకపోతే నువ్వుల నూనె. ఈ 2 ప్రధానంగా దీపానికి. ఓకే. ఏదో రకంగా దీపారాధన అవి దొరకలేదని దీపారాధన మానివేయకూడదు. కాబట్టి ఏదో దొరికిన దాంతో చేయడం. దొరికితే జ్యూస్ తాగుతాం, దొరకని చోట మంచి నీళ్ళే, అంతే అండి. అలాగనమాట. ప్రతిదానికి భక్తి ప్రధానం. కర్మ 2 ఉంటాయి మనకి, కామ్యము, భక్తి. ఈ భక్తి అనేది ఏంటంటే నిస్వార్థంగా ఏ కోరిక లేకుండా చేసేది. దానికి ఒక చక్కటి ఉదాహరణ ఏంటంటే ఒక పిల్లవాడి మీద తల్లికి ఉండే ప్రేమ. తల్లి పిల్లవాడికి ఎన్నో సపర్యలు సేవలు చేస్తుంది, కానీ ఏమీ ఆశించి చెయ్యదు. అవునండి. అలా భగవంతుడికి మనము ఆయన మీద ప్రేమతో, స్వామి నాకు ఇంత జన్మనిచ్చావు, చక్కగా కాలో చెయ్యో ముక్కో వంకర కాకుండా అన్నీ ఇచ్చావు నాకు, కాబట్టి నీకు ఆరాధిస్తున్నాను, అర్పిస్తున్నాను అనే ప్రీతిపూర్వకంగా చేసేది భక్తి. రెండోది కామ్యం, కోరికలతో చేసేది. అది కూడా ఒక రకమైన భక్తే.
భగవంతుని ఆశ్రయిస్తున్నాం కాబట్టి అవును. కాబట్టి దానికి నియమాలు ఉంటాయి. ఏంటండి భక్తితో చేసేదానికి పత్రం పుష్పం ఫలంతో ఏమన్నాడు, ఏదో ఒకటి సమర్పించు. కానీ కోరికతో చేసేదానికి మాత్రం ఒక్కొక్క కోరిక తీరడానికి ఒక్కొక్క విధానం మనకి శాస్త్రంలో చెప్పబడ్డాయి. ఆ విధానంగా చేస్తేనే అది తీరుతుంది, లేకపోతే కాదనమాట. అందుకని దీపారాధనకు కూడా ఈ విధులు చెప్పబడ్డాయి. 2 వత్తులు వేయాలి, నువ్వుల నూనెతో దీపం చేయాలి, ఆ దీపం తూర్పు దిశను లేదా ఉత్తర దిశను చూస్తూ ఉండాలి, ప్రకాశవంతంగా వెలగాలి, గుడ్డిగా వెలగకూడదు, మళ్ళీ అలియ మసి వచ్చేలాగా చేయకూడదు, అశ్రద్ధ అయిపోతుంది. ఆ తర్వాత ఆ దీపానికి అలంకరణ చేయాలి, దానికి పుష్పాలు నైవేద్యం కూడా సమర్పించాలి. దీపానికి కూడా ఏదో ఏ పండు ఫలం లేకపోతే ఇంత బెల్లం ముక్కైనా అక్కడ నైవేద్యం పెట్టాలి. నిత్య దీపారాధన అయినా, ఎందుకంటే జ్యోతి స్వరూపంలో భగవంతుని ఆరాధన అది ఒక యజ్ఞంతో సమానమే. దీపయజ్ఞము కూడా జ్యోతిర్యజ్ఞం అని కూడా అంటారు దాన్ని. అంటే అగ్ని లేకుండా భగవంతుని ఆరాధన జరగదు. చివరికి వాడు దీపం ముట్టించిన సంప్రదాయం అయినా సరే 2 అగరత్తులైనా వెలిగిస్తాడు, అది అగ్ని అక్కడ. కాబట్టి అగ్ని పురస్సరంగా మనం భగవంతుని ఆరాధిస్తున్నాం అని చెప్పడానికి. అంటే ఇప్పుడు ఈ అగ్నికి భగవంతుడి ఆరాధనకి మళ్ళీ ఏమైనా ఆంతర్యం ఉందా అండి? అగ్నే భగవంతుడు, ఆ స్వరూపం. జాతవేదో మమావహ శ్రీ సూక్తం చెప్తుంది. అంటే అగ్ని స్వరూపం సర్వాంతర్యామి అయినప్పటికీ కొన్ని చోట్లలో విశేషంగా ఉంటాడు భగవంతుడు. అందులో అగ్ని ప్రధానం. అందుకని యజ్ఞాలు యాగాదులు ఇవన్నీ కూడా అగ్నితోనే చేస్తాం మనం. అగ్ని లేనిది పంచభూతాలు లేనిది ఏమీ లేదు. సృష్టి అంతా కూడా పంచభూతాల మీదే ఆధారపడి ఉంది కాబట్టి దైవారాధనకు అగ్ని ప్రధానం. దాంట్లో అందరూ యజ్ఞయాగాదులు చేయలేరు కాబట్టి కనీసం దీపారాధన చేసి తద్వారా భగవంతుని ఆశ్రయించి. మనకి నారాయణ ఉపనిషత్తు ఉంది, దాన్ని మంత్రపుష్పం అని అంటుంటారు, ప్రతి దేవాలయంలో చదువుతారు. అందులో చెప్పబడింది హృదయంలో జ్యోతి స్వరూపంలో భగవంతుడు ఉంటాడు అని. దాన్నే అక్కడ ఆ దీపంలో మనం చూసి ఆరాధిస్తాం. అది దీపారాధన. మరి ఇప్పుడు ఈ దీపావళి రోజు దీపారాధన, ఈ లక్ష్మీ పూజ ఇదంతా అండి దేవతలందరికీ కూడా ఇష్టమైంది దీపారాధనే. అందులో లక్ష్మీదేవికి చాలా ఇష్టం. ఏ ఇంట్లో అయితే ఉదయము సాయంకాలం 2 సంధ్య వేళలో దీపారాధన జరుగుతుందో అక్కడ స్థిర లక్ష్మి ఉంటుంది. లక్ష్మికి ఒక బిరుదు ఉంది, చంచల అంటారు. అంటే ఒక చోట నిలబడదు, ఒక చేతి నుండి ఇంకో చేతికి, ఒక జేబు నుండి ఇంకో జేబుకి, ఒక బ్యాంకు నుండి ఇలా వెళ్తూనే ఉంటుంది. మరి ఎప్పుడు స్థిరమవుతుంది అంటే భర్తతో కూడిన భార్య లేదా భార్యతో కలిసి ఉన్న భర్త ఇతరత్రా చలించిపోయే విషయం ఉండదు, అవకాశం ఇద్దరు ఒక చోట ఉన్నప్పుడు. అందుకని జ్యోతి నారాయణుడు, లక్ష్మీదేవిని ఆ జ్యోతి ముందు కట్టి పడేసినాం అనుకోండి, ఎక్కడికి పోతే ఆయన భర్తను చూసుకుంటూ ఆనందంగా అక్కడ ఉండిపోతుంది, స్థిర లక్ష్మి అన్నమాట. కాబట్టి ఎప్పుడైనా దేవతల్ని ఒంటరిగా ఆరాధన చేయకూడదు. కొందరు పార్వతిని చేస్తారు, కొందరు శివుడికి పూజ చేస్తారు, 2 తప్పే. ఇద్దరిని తల్లి తండ్రిని విడదీసి నువ్వు పంచుకున్నట్టు ఈ రోజులు అరే నువ్వు అమ్మని తీసుకెళ్ళు నేను నాన్నని తీసుకెళ్తా అన్నట్టుగా ఉంటుంది. ఇద్దరిని ఉమామహేశ్వరుడు లక్ష్మీనారాయణలను ఆరాధించాలి. అలాగే బ్రహ్మదేవుడికి భూమి మీద ఆరాధన లేవు కాబట్టి శాపం ఆయనకి ఏదో విశేషమైన యజ్ఞయాగాదుల్లో తప్ప ఆయనకి మనం ఆరాధన లేదు దేవాలయం. కాబట్టి ఈ ధనత్రయోదశి రోజు లక్ష్మీదేవికి ప్రీతిగా లక్ష్మీ పూజ చేయడం 5 రోజుల దీక్ష అన్నమాట. దీపారాధనలో దీపావళి 5 రోజులు అని చెప్పుకున్నాము, లక్ష్మీదేవికి 3 రోజుల దీక్ష. ధనత్రయోదశి నుంచి చాలామంది చూస్తే ఉత్తరాద్రి వాళ్ళు ఈ 3 రోజులు అఖండ దీపారాధన, దానికి కావలి ఉంచుతారు, మనుషుల్ని కూడా కాపల పెడతారు అఖండ దీపం వెలిగేటట్టు. ఏదో మేము వెలిగించాం పోయాం గాల్లో దీపం పెట్టినట్టు కాదు, అలా చేస్తాం. ఈ 3 రోజులు లక్ష్మీ ఆరాధన చేసుకుంటూ, ఒకరోజు త్రయోదశి రోజు యమునికి ప్రీతిగా దీపారాధన, లక్ష్మీదేవికి ప్రీతిగా దీపారాధన చేస్తారు. రెండో రోజు నరక చతుర్దశి, శ్రీకృష్ణుడు చేసిన ఉపకారానికి నరకాసురుని సంవరించిన దానికి ఉపకార రూపంగా ఆ రోజు దీపాలు వెలిగిస్తారు. ఒక దీపం కాదు, దీపావళి అంటే దీపాల వరుస అనే అర్థం. అంటే మన పిల్లవాడికి ఒక చాక్లెట్ ఇస్తే మనకు తృప్తియా? 2, 3 వాడు ఒడి నింపాలి. అలాగే దేవుడు కూడా ఒకటిగా లేనప్పుడు 1, 2 పెట్టండి, ఉన్నప్పుడు అనేకమైనటువంటి దీపాలతో స్వామిని ఆరాధించడం అనేది అదే నరక చతుర్దశి. ఆ తర్వాత దీపావళి అమావాస్య. అమావాస్య లక్ష్మీదేవికి ప్రీతికరం. మనకు ఆశ్వీజ మాసం
ఆశ్వీజ శుద్ధ పాడ్యమి నుండి అమ్మవారి పూజలు ప్రారంభమవుతాయి. కొందరు దుర్గాదేవిని 9 రోజులు పూజిస్తారు, లక్ష్మీదేవిని కొందరు పూజిస్తారు. ఎట్టకేలకి అమ్మవారి ఆరాధన, స్త్రీ రూపంలో అమ్మవారిని ఆరాధించడం. ఆ పాడ్యమి రోజు ప్రారంభమైన పూజలు అమావాస్య రోజుకి పూర్తవుతాయి. అదొక మాస దీక్ష. ఆ తర్వాత అమావాస్య అనేది పితృదేవతలకు ప్రీతికరం కాబట్టి ఒక దీపావళి అమావాస్య అనేది కాదు, ప్రతి అమావాస్య రోజు తెలిసిన వాళ్ళు పితృతర్పణాలు అవన్నీ చేస్తూ ఉంటారు. పితృప్రీతికరంగా ఆరాధనలు, దానాలు, ధర్మాలు చేస్తారు. అది పితృదేవతలకు కూడా ప్రీతికరం అవుతుంది అమావాస్య రోజు చేసే పూజ. లక్ష్మీదేవికి కూడా ప్రీతికరం కాబట్టి దీపావళి రోజు విశేషంగా లక్ష్మీ పూజలు. ఇంకా మనం ఈ తెలంగాణ ప్రాంతాలకు పోతే కేదార వ్రతాలు, నోములు అని కూడా చేస్తుంటారు వాళ్ళు, సత్యనారాయణ వ్రతాలు. అంటే మీరు అన్నట్టుగా శాస్త్రంలో ఉన్నదా, ఒకరి తర్వాత ఒకరు ఆచరిస్తూ వస్తున్నదే క్రమంగా. ఎందుకంటే పల్లెల్లో ఉండే వాళ్ళకు కొద్దిగా సమయం తక్కువ, వాళ్ళు మనలాగా ఇంత ఫ్రీగా ఉండరు, ఎప్పుడు పడితే అప్పుడు పూజలు చేయలేరు. కాబట్టి వాళ్ళందరికీ ఒక నియమాన్ని ఏర్పరిచారు, ఈ రోజు మీరు చెయ్యండి. ఇప్పుడు పితృ అమావాస్య కూడా ఉంది. పాడ్యమి నుండి పితృపక్షంలో పాడ్యమి నుండి అమావాస్య వరకు మహాలయ పక్షం అంటారు. అంటే మన పూర్వులు ఏ తిథి రోజు చనిపోయారో ఆ రోజు చేయాలి, వరుసగా అట్లా చేస్తారు. దాంట్లో యాక్సిడెంట్లో ప్రమాదవశాత్తు చనిపోయిన వాళ్ళకు ఒక తిథి ఉంటుంది, లేదా సాధారణంగా అందరూ తెలియదు, కొందరు రాసి పెట్టుకోరు తెలియదు కాబట్టి అమావాస్య రోజు చేయండి అని కామన్గా చెప్పినట్టుగా లక్ష్మీ పూజ కూడా ఈ 30 రోజులు చేయకపోయినా సరే వీళ్ళేక ఈ ఒక్క రోజు చేస్తే ఏదో ఒక రోజు ఏదో ఒక రకంగా దీపావళి అమావాస్య రోజు అందరి చేత పూజలు చేయించాలి అనేటువంటి ఉద్దేశంతో ఎక్కడి సంప్రదాయం అక్కడ ఏర్పరిచారు ఆయా ప్రాంతాల్లో. అందుకని కేదార నోములని, ధనలక్ష్మి పూజలని, దీపావళి ఏం లేకపోయినా వాళ్ళు పూజలు చేయకపోయినా, నోములు చేయకపోయినా దీపారాధన చేస్తారు. అది కూడా యమప్రీతి, లక్ష్మీదేవికి ప్రీతికరం అవుతుంది. లక్ష్మీదేవి ప్రసన్నురాలైతే సంపదలు ఇస్తుంది, యముడికి ప్రీతి కలిగితే మృత్యువు నుండి కాపాడుతాడు, మృత్యు దోషాలు ఉండవు. 2 రకాలుగా మనకి. ఇప్పుడు మరి అంటే ప్రతి ఒక్కరికి మరణం అంటే ఒక భయం, ఏమైనా గండాలు వస్తున్నాయంటే ఒక భయం, దానికోసం ఏవేవో పూజలు చేపిస్తాం. మరి ఈయనను ఆరాధిస్తే ఆ మృత్యు దోషాలు తొలగిపోతాయని ఎప్పుడు ఆరాధించాం, ఈ సమయంలో మాత్రమే ఆరాధిస్తాం. ఎందుకనండి అలా ఆరాధించకూడదా? ఆరాధించవచ్చు, కాకపోతే విశేషంగా చెప్పిన రోజుల్లో చేస్తే. ఇప్పుడు అమావాస్య పౌర్ణమి ఉంది, చంద్రుడికి పూజ చేస్తే పౌర్ణమి రోజే చేయాలి. ఎందుకు? ఆ రోజు సంపూర్ణమైనటువంటి కళలు కలిగి ఉంటాడు. అది మనం కేవలం చెప్పడమే కాదు, మనం ప్రకృతిని పరిశీలిస్తే అమావాస్య పౌర్ణమికి సముద్రంలో అలలు పొంగడం లాంటివి కూడా జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఎందుకు? చంద్రుడికి భూమికి అంత సంబంధం ఉందన్నమాట ప్రకృతి పైన. ఔషధులు, మనం తినే ఆహార మొక్కలన్నీ కూడా సూర్యుడు చంద్రుడు లేకుండా అవి ఔషధులు పెరగవు. అట్లాగే మనస్సుకు కారకుడు చంద్రుడు. మన మనస్సు ప్రశాంతత లేదు అంటే జాతకంలో చంద్రుడు బాగాలేడు. ఆ చంద్రుడికి ఏం చేయాలి? శ్వేత తండూలాలు, బియ్యం ఆయన పేరుతో చెప్పి దానం ఇవ్వడము, పాలు ఆయనకు ఆరాధన చేసి పుచ్చుకోవడము, పౌర్ణమి రోజు వెండి గిన్నెలో లోహంలో వెండి, పాలు, బియ్యము ఇవి చంద్రుడికి ప్రీతికరం కాబట్టి వాటిని ఆయనకి నివేదించి లేదా దానం చేయడం వల్ల ఆ దోషాలు తగ్గిపోతాయని కొంతైనా మనం చేసేదాన్ని బట్టి. అట్లాగే విశేషించి చెప్పిన రోజుల్లో కనుక చేస్తే 2 కారణాలు చెప్పుకున్నాం మనం. ఒకటేంటి, అన్ని రోజులు అందరికి వీలు కాకపోవచ్చు, ఒకరోజు అయితే అందరూ నియమంగా శ్రద్ధగా చేస్తారు అనేది ఒకటి. విశేషించి ఆ రోజు చేయడం వల్ల ఎక్కువ ఫలితం మనకు వచ్చే అవకాశం వస్తుంది. మరి రోజు లక్ష్మీ పూజ చేయకూడదా? దీపావళి రోజు ఎందుకు చేయాలి అంటే, రోజు స్వీట్ తింటాం కానీ బర్త్డే రోజు తినే స్వీట్ విశేషం కదా. రోజు పండుగ లాగానే ధనవంతులు రోజు పండుగే, కానీ ఒక పండుగ వచ్చిన రోజు సామాన్యుడికైనా అందరికీ ఒక విశేషమైన రోజు. అలాగే ఆ రోజుల్లో చెప్పినట్టు శాస్త్రం చెప్పింది కాబట్టి తస్మాత్ శాస్త్రం ప్రమాణం తే కార్యాకార్య వ్యవస్థతో భగవద్గీత. మీరు ఏ పని చేయాలన్నా కూడా శాస్త్రమే ప్రమాణం, అది లేకుండా మీ ఇష్టం వచ్చినట్టు చేస్తే ఫలితం ఇవ్వదు, అది నశించిపోతుంది. ఒకవేళ ఫలితం రాదు సరే అంటే కొన్నిసార్లు చెప్తూ ఉంటారు చాలామంది, మనం చేయాల్సిన విధంగా కాకుండా ఇంకో విధంగా చేస్తే అది మనకు ఇబ్బంది కూడా కలిగిస్తుంది అని. అది అంతే కదా. ఇప్పుడు
దీపం ప్రమిదలో వెలిగించాలి, నేను ఒళ్ళో వెలిగిస్తానంటే అయిపోతుంది అక్కడ ప్రమాదం. బుల్లెట్ పేల్చేవాడు అటువైపు పెట్టాలి కానీ ఇటు పెట్టుకుంటే ఏదైనా రివర్స్ చెప్పిన దానికి విరుద్ధంగా చేసినప్పుడు ముందు మనకు ప్రమాదం. ఏదైనా ఎరుకతో అదే జ్ఞానం. భగవద్గీత కృష్ణుడు చెప్పాడు కదా, జ్ఞానేనై. తెలుసుకొని చేయడం వల్ల ఎక్కువ ఫలితం కూడా వస్తుంది. ఎందుకంటే ఇది చేస్తే ఈ రోజు చేస్తే నాకు ఫలితం వస్తుంది అని మనం అనుకుంటాం కాబట్టి విశ్వాసం పెరుగుతుంది. విశ్వాసపూర్వకంగా చేస్తాం, శ్రద్ధాపూర్వకంగా చేస్తాం. ఇంకోటి ఏమిటి, పోటీ తత్వం మనుషులు. నలుగురు చేస్తున్నారు అనేసరికి వాడికంటే నేను బాగా చేయాలి, తెల్లవారుజాములు వేస్తున్నారా అరే వాడికంటే ముందు కాంపిటీషన్. ఇలా చేయడం కరెక్ట్ పద్ధతి. ఏదో రకంగా శ్రద్ధ పెరుగుతుంది మనలో. స్పర్ధయా వర్ధతే విద్య అన్నారు. విద్య అంటే జ్ఞానం. జ్ఞానం ఎట్లా పెరుగుతుంది, అవతల వాడిని చూసి వాడు 4 పద్యాలు నేర్చుకున్నాడు, నేను 8 నేర్చుకోవాలి. వాడు 4 రూపాయలు నేను 8 రూపాయలు సంపాదించాలి. వాడు 2 ఇళ్ళు కట్టుకున్నాడు, నేను 4 ఇళ్ళు. వాడు 2 కార్లు, నేను 4 కార్లు. వీడు అభివృద్ధి అవుతున్నాడు కదా, వాడిని పోటీ తీసుకొని. అంటే పోల్చుకోవడం ఎంతవరకు అంటే తనకు మేలు కలిగేంత వరకు ఓకే, ఇతరులకు కీడు చేయాలంటే కష్టం. వాడి ఏదో కోరుకున్నాడు పూర్వం, దేవుడు ప్రత్యక్షమైతే దేవుడా దేవుడా, ఇద్దరు తపస్సు చేస్తున్నారు, ఇద్దరు శత్రువులు. ఫస్ట్ ఒకటి దగ్గరికి వెళ్ళాడు దేవుడు, ఏం కావాలరా, బాగా ఆలోచించాడు. వాడు ఏం కోరుకుంటాడో నాకు తెలియదు, మరి వాడు కోరుకున్న దానికి నేను తక్కువ కోరుకుంటే ఎట్లా. సరే దేవుడిని కన్ఫ్యూజ్ చేసి, స్వామి నాకేమొద్దు, వాడు ఏం కోరుకుంటాడో నాకు దానికి డబ్బులు ఇవ్వు అన్నాడు. ఇది వాడికి తెలిసింది, యువతల వాడికి, అరే వీడు నన్ను మించిపోవాలని కోరుకుంటున్నాడు కదా, చూద్దాం అని చెప్పి దేవుడు వచ్చి నీకేం కావాలి, నాకు ఒక కన్ను తీసే స్వామి అన్నాడు. ఎందుకు అవుతాడో 2 కళ్ళు పోతాయి, అది ప్రమాదం. కాబట్టి తనకు మేలు జరిగేంత వరకు, ఇతరులకు ఇబ్బంది కలిగినంత వరకు ఏదైనా, అది శాస్త్రంలో ఉన్నదైనా లేదైనా తప్పలేదు. శాస్త్రంలో ఉన్నది ఉన్నట్టు చేస్తే ఎలాంటి ప్రమాదం ఉండదు, భరోసాగా చేయొచ్చు, ప్రామాణికంగా. ఇప్పుడు నేను చెప్పే విషయాలని రేపు ఎవరైనా విని ఎలా చెప్పారే అంటే ఇది ప్రమాణం. లేదా నా నోటికి వచ్చి చెప్పాను అనుకోండి, నేనే భయపడుతూ చెప్పాలి. ఎందుకు రేపు ఎవడైనా అడిగితే ఏం చెప్పాలి, ఆధారం ఏంటి, అప్రమాణికం అవుతుంది అన్నమాట. అలాగే తెలుసుకొని చేయడం మంచిదే, కాంపిటీషన్ మంచిదే. ఈ మతాలు పెరగడం కూడా ద్వైతాద్వైత విశిష్టాద్వైతాలు ఉన్నాయి, ఇవి కూడా దీని వెనుక ఒక గొప్ప రహస్యం. వ్యాస మహర్షి 18 పురాణాలు రాయడంలో కూడా కాంపిటీషనే, దాంట్లో అంతర్లీనంగా ఉంటుంది, తెలియదు, బయటికి తెలియదు. అదొక పెద్ద విశేషం, మరోసారి చర్చించుకోవచ్చు. చాలా అద్భుతం. 18 పురాణాలు ఎందుకున్నాయి, ఎందుకు రాశారు ఆయన, ఇంకొకటి ఎక్కువ తక్కువ ఎందుకు రాయలేదు, అదొక పెద్ద మీమాంస చర్చ అనమాట. ప్రస్తుతం మనం దీపావళి కాబట్టి పరిమితి చేసుకుంటూ రావాలి. అమావాస్య రోజు ధనలక్ష్మీదేవిని ఆరాధించడం వల్ల సంపదలు కలుగుతాయని, పితృదేవతలకు ప్రీతి కలుగుతుందని చెప్పండి. ఆ తర్వాత వచ్చే రోజు బలిపాడ్యమే అంటారు. ఈ రోజున ఆకాశ దీపం అని చెప్పి కూడా కార్తీక శుద్ధ పాడ్యమి నుండి, అంటే దీపావళి అమావాస్య తెల్లారి నుంచి కార్తీక మాసం ప్రారంభం అవుతుంది. ఇప్పుడు చెప్పే బలిపాడ్యమి దానికి సంబంధించి అన్నమాట. ఈ కార్తీక మాసము అంటారు, దీపావళి తెల్లారి ప్రారంభం అవుతుంది. కార్తీకం అనే పేరు ఎందుకు వచ్చింది అంటే, మన మాసాలన్నీ కూడా నక్షత్రాలను ఆధారంగా చేసుకొని, చంద్రుని ఆధారంగా చేసుకొని ఉంటాయి. చాంద్రమానము, స్వస్తి స్త్రీ చాంద్రమాన అంటాం. కాబట్టి చంద్రుని యొక్క ప్రమాణంగా చేస్తున్నాం, అది చాంద్రమానం. ఏ మాసంలో ఇప్పుడు ఇది ఆశ్వయుజ మాసం ఇప్పుడు నడుస్తుంది. పౌర్ణమి రోజు అశ్విని నక్షత్రం ఉంటే అది ఆశ్వయుజ మాసం అంటారు, అశ్విని నక్షత్ర మాసం. అదే రేపు వచ్చేది కార్తీక మాసం. పౌర్ణమి రోజు కృత్తికా నక్షత్రం ఉంటుంది. కృత్తికను కార్తికేయుడు దైవంగా చెప్తారు కాబట్టి దాన్ని కార్తీక మాసం అంటారు. ఒక్కొక్క సంప్రదాయంలో పేర్లు వాళ్ళు పెట్టుకున్నారనుకోండి, కానీ ప్రధానంగా వచ్చింది జ్యోతిష్ శాస్త్ర ప్రకారం ఇది. అదే మనం ఇస్కాన్ వాళ్ళ దగ్గరికి వెళ్ళామనుకోండి, కార్తీక అంటే రాధాదేవి యొక్క పేరు. రాధాదేవికి కృష్ణుడు అంటే చాలా ఇష్టం, వాళ్ళిద్దరికి పరస్పరం. కాబట్టి ఆ రాధాదేవికి ప్రీతిగా ఈ కార్తీక మాసం అంతా దీపారాధన ఏదో ఒక పేరు పెట్టుకోండి, చేయాల్సిన విధి చేయాలి. దీపారాధన ముఖ్యం, అక్కడ ఏం పెట్టి చేస్తున్నాం అనేది కాదు. మనం ఏం చేసినా చెందాల్సిన చోటుకి చెందుతుంది అది. అయితే బలిపాడ్యమి అని ఎందుకు పేరు వచ్చింది అంటే, బలి చక్రవర్తి కూడా దాన ధర్మాల్లో గొప్పవాడే, కాకపోతే రాక్షసుడు. బలి చక్రవర్తి అహంకారం ఎక్కువ ఉంటుంది అతనిలో.
నేనే గొప్ప అని. అహంకారం ఉన్నవాడు ఏం చేస్తాడు, ఇతరుల యొక్క సొత్తును ఆక్రమించుకుంటాడు. రాక్షసులు అందరికీ అదే పని, దేవతల మీద యుద్ధం చేయడం అలాగా. అయితే దేవతలందరూ మొరబెట్టుకుంటే విష్ణుమూర్తికి బ్రహ్మదేవుడు శివుడు వరాలు ఇస్తారు. అప్పుడు ఏకాగ్రతతో విష్ణుమూర్తి వాళ్ళనే ఏం మిస్ అవుతున్నారు వీళ్ళు, రంధ్రాన్వేషణ అంటారు. అంటే ఈయనకే ప్రమాదం, వాళ్ళు వరాలు ఇచ్చి వెళ్ళిపోతారు, తర్వాత రక్షించాల్సింది ఈయనే కాబట్టి చాలా కాన్సన్ట్రేషన్తో వింటుంటారు. వాళ్ళు ఏం వరం ఇస్తున్నారా, వీడేం అడుగుతున్నారు, దాన్ని పట్టుకొని ఆ వీక్ పాయింట్ని ఈయన ఇంకా ముందుకెళ్తాడన్నమాట సంహారానికి. అట్లాగే నరకాసురుడు తల్లి చేతిలో, రావణాసురుడు మానవుల చేత కోతుల చేత వద్దు చావు అన్నాడు, రావచ్చు. వాళ్ళని తక్కువ అంచనా వేశాడు. మానవుడు దేవుడే అని రాముడు నిరూపించాడు, అందుకే మానవావతారంలో వచ్చాడన్నమాట. నరకాసురుడు కూడా అట్లే తక్కువ అంచనా వేశాడు, తల్లి నన్ను ఎప్పుడు చంపదు కదా, దుర్మార్గుణ్ణి శిక్షించవచ్చు, వాడు ఎవడైనా తన బిడ్డ అయినా అని మనకు అది నిరూపణ చేసింది. అట్లా చేసినప్పుడే ధర్మం నిలుస్తుంది. ఎవరికి వాళ్ళు నా పిల్లవాడు తప్పు చేస్తే పర్వాలేదు, పక్కింటి వాడు చేయకూడదు అంటే ఇంక అందరూ అలాగే తయారు. మార్పు అనేది మన నుండి ప్రారంభంగా. ఈ ప్రపంచం అంతా ఇట్లా పాడైపోతుందండి, అందరు అలా తయారవుతున్నారండి అంటారు, కానీ తను ఎలా ఉన్నాడో చూసుకో. అది తన నుండి ప్రారంభం అయితే ఒక వ్యక్తే సమాజం, ఈ సమాజమే ప్రపంచం. కాబట్టి వ్యక్తి మారితే సమాజం మారుతుంది. అది పూర్వులు గ్రహించారు. కాబట్టి దేశం కోసం ప్రాణత్యాగం ఎందుకు చేశారు వాళ్ళు? వాళ్ళు చనిపోవాలి, నేను ఉండాలి అనుకోలేదు, నేను చనిపోయి ఇంకొకరికి ఆదర్శంగా మారాలి, అలా త్యాగం చేశారు. అది త్యాగే నైకే అమృతత్వ మానసు, ఇది కూడా శాస్త్రం చెప్తుంది. మనం సంపదలు కూడబెడితే గొప్పతనం రాదు, త్యాగం వల్ల వస్తుంది. కూడబెడితే అశాంతి, ఎంత ధనం కూడితే అంత బాధలు భయాలు ఉంటాయి. ఏం లేనివాడు బిచ్చగాడు హాయిగా రోడ్డు మీద కూర్చుంటారు, వాడికి ఏ భయం ఉండదన్నమాట. అదే ఎత్ర శ్రేయం శ్రమవర్ధయతే అంటారు, అక్కడ బాధలు కూడా పెరుగుతాయి అన్నమాట. కాబట్టి మనకి బలి పాడ్యం అనేది బలి చక్రవర్తి యొక్క గొప్పతనాన్ని, ఆయన యొక్క అహంకారాన్ని రెండు సూచిస్తాను. అప్పుడు ఏం చేయాలి, ఆయన వీక్ పాయింట్ ఏంది, దాన ధర్మాలు చేయడం. బలి చక్రవర్తి ఎవడొచ్చి ఏదడిగినా ఇచ్చేస్తాడు కాదనకుండా. కాబట్టి ఒక వటువుగా వామనమూర్తిగా ఆయన దగ్గరికి వచ్చేసి, స్వామి చూస్తే చిన్న పిల్లవాడు, అప్పుడే ఉపనయనం అయింది, 8 సంవత్సరాల వయస్సు, బుడి అడుకలు వేసుకుంటూ ఉపనయనం జరిగిన తర్వాత భిక్ష అడగడం నేర్పిస్తారు. శాస్త్రం ఏం చెప్తుంది, బ్రాహ్మడికి ఏదో వృత్తి చేయడం కాదు, వ్యవసాయం చేసుకో, గోరక్షణ చేసుకో, అది సాధ్యం కాని పరిస్థితుల్లో భిక్షాటన, కానీ వేరే పని చేయకూడదు. అందుకని మహర్షులందరూ కూడా గురుకులాలు పెట్టి భిక్షాటన చేసి జీవించేవాడు. కాబట్టి భిక్షతి కోసమని ఈయన దగ్గరికే వస్తాడు, బలి చక్రవర్తి దగ్గరికి. అప్పుడు ఆయన యజ్ఞం చేస్తుంటాడు బలి చక్రవర్తి. ఆ రోజే చివరి రోజు యజ్ఞానికి, పూర్ణాహుతి జరగాల్సింది, ఆ సమయాన్ని చూసుకొని వస్తాడు. మామూలుగా రోజు జరిగే యజ్ఞం వేరు, పూర్ణాహుతి వేరు. ఎన్ని రోజులు జరిగినా యజ్ఞం ఆ రోజు పూర్ణ ఫలితం ఇచ్చే రోజు అన్నమాట. ఆఖరి రోజు పూర్ణాహుతి. ఒక 5 రోజులు యజ్ఞం అనుకున్నాం, ఈ 4 రోజులు రాకపోయినా 5వ రోజు వస్తే సంపూర్ణమైన ఫలితం వాళ్ళకి వస్తుంది. అలాంటి మంచి సమయాన్ని చూసుకొని వస్తాడు వామనావతారంలో. ఏం కావాలి, 3 అడుగుల నేల కావాలి. నవ్వుకుంటాడు బలి చక్రవర్తి. ఆయన గొప్ప. ఇప్పుడు ప్రధానమంత్రి గారి దగ్గర పోయి నాకు రూపాయి ఇవ్వండి అంటే ఆయన క్షేమంగా ఫీల్ అవుతాడు, కానీ నా దగ్గరకు వచ్చి నా స్థాయిలో అడగాలి కదా. బలి చక్రవర్తి స్థాయిలో ఆయన పిల్లవాడు కదా, ఏం తెలియదులే అనుకుంటాడు. సరే, నా అడుగుతో ఇయ్యనా, నీ అడుగు చిన్నది కదా పిల్లవాడు, నీ అడుగుతో ఇస్తే ఇంతే వస్తుంది, నా అడుగు కాస్త పెద్దగా ఉంటుంది, నా అడుగుతో ఇస్తా. లేదు, నా కాలు నా అడుగు చెప్పున 3 అడుగులు ఇవ్వాలి. సరే, అక్కడికి శుక్రాచార్యుడు రాక్షసుల గురువు, బలి చక్రవర్తి కూడా గురువు, యజ్ఞాన్ని అంతా ఆయనే నిర్వహిస్తున్నాడు. ఆయన చెప్తాడు, వద్దురా బాబు, వాడు సామాన్యుడు కాదు, 3 అడుగులు తన పాదంతో అడుగుతున్నాడంటే దాంట్లో పెద్ద రహస్యం ఉంది, వద్దు వినడు. చివరికి చెప్తాడు, అరే పిచ్చోడా, వచ్చింది విష్ణుమూర్తి, ముందు చెప్పడు. తర్వాత చూదికి తప్పని పరిస్థితుల్లో చెప్తాడు, విష్ణుమూర్తిరా, నువ్వు వానికి ఇస్తే నిన్ను సర్వనాశనం చేస్తాడు. ఇంకా గొప్ప కదా, అన్ని లోకాలను పాలించేవాడు నా దగ్గరికి వచ్చి చేయి చేస్తే ఇవ్వకపోతే ఇంకా నా దాతృత్వానికి అర్థమే ఉంది, నా దానగుణానికి. అసలైన దానం ఇదే, ఇద్దాము తప్ప ఆయనకి ఇవ్వగలిగే అంతటి వాడినా అనే ఆలోచన లేదు. కాకపోతే నేను ఇంతకాలం చేసిన దాన ధర్మాలు ఒకెత్తు, ఇది ఒకెత్తు, కాబట్టి ఇచ్చి తీరాలి అన్నాడు.
శిష్యుడి మీద గురువు కొద్దిగా ప్రేమ ఎక్కువే, వాత్సల్యం, వీడు చెప్తే వినట్లేదు మూర్ఖుడు. దానం ఎట్లా ఇవ్వాలి? సంకల్పపూర్వకంగా దానం ఇవ్వాలి. అక్షతలు తీసుకొని ఫలాని వాడు ఫలాని వాడికి ఇది దానం ఇస్తున్నాడు అని ఇప్పుడు మనం పత్రాల మీద ఎట్లా రాసుకుంటామో ఆ విధంగా దానం ఇవ్వాలి. దానం ఇచ్చేప్పుడు జలధార వదలాలి. అది గోకర్ణం అనే ఒక చెంబు, దానికి ఆవుముఖం ఉంటుంది, కమండలం, దాని ద్వారా వదలాలి. వీడు చెప్తే వినట్లేదు అని చెప్పి ఆ కమండలం కన్నంలో దూరిపోతాడు శుక్రాచార్యుడు వెళ్ళి, నీళ్లు బయటికి రాకుండా. రాక్షస నీతి అలా ఉంటుందన్నమాట. సరే విష్ణుమూర్తి మరి తక్కువ అక్కడ వాడు ఉన్నాడు కదా అని చెప్పి ఆ దర్భపుల్ల తీసి పొడుస్తాడు, ఒక కన్ను పోతుంది. అప్పుడు బయటకు వచ్చి లభో దిభో అంటాడు. అప్పటి నుంచి శుక్రాచార్యుడు ఒకటే కన్ను, ఏకాక్షి లోక సంవార, ఒక కన్ను ఉన్నవని నమ్మకూడదురా బాబు, డేంజర్ అని అప్పటి నుంచి ఆ సామెత వచ్చిందన్నమాట. ఆ శుక్రాచార్యుడు సంతతి కాకి, అందుకని కాకికి ఒకటే కన్నట. రెండు కన్నులు ఉన్నప్పటికీ ఒక కన్నుతోనే చూస్తుంది, ఇలా తిప్పి చూస్తుంది, తలగాని నేరుగా చూడదు. అలా అప్పటి నుంచి ఒక కన్ను. సరే తప్పేది లేక దానం ఇచ్చింది. ఇచ్చిన తర్వాత సరే నా కాలుతో కదా కొలుచుకో బాబు అన్నాడు. ఒక పాదం మొత్తం భూమిని కొలిచేసిండు వామనమూర్తి, పెరిగిపోయింది అంతే. సంశయం అప్పటి వరకు ఇస్తాడో ఎవడో అని చిన్నగా భయపడుతూ ఉన్నాడట. ఇంకా ఇచ్చిన తర్వాత పర్మిషన్, ఈ స్టూడియో మొత్తం మీదే అన్నప్పుడు ఇంకా అవధులు ఉండవు కదా. అట్లాగా ఒక పాదంతో భూమిని అంతా కొలిచేసిండు. రెండో పాదం, ఎంతవరకు భూమి నాదో ఆకాశం కూడా నాదే, ఆకాశాన్ని తీసుకో అన్నాడు. రెండు పాదాలు అయినాయి. మూడో పాదం, భూమి అయింది ఆకాశమే, ఇది ఎక్కడ పెట్టారు? ప్రధానంగా ఏమిటి అంటే, సరే భూమి ఆకాశంతో వీడికి ఉన్న గర్వం అంతా పోయింది. ఈ భూమండలం అంతా నాదే అనుకున్నాడు, అది పోయినప్పుడు అహంకారం పోయింది. ఆకాశం కూడా నాదే పైలోకాలు అనుకున్నాడు, ఆ అహంకారం పోయింది. మమకారం పోయింది. నాది అహంకారం, మమకారం, ఈ రెండే మనిషిని బాధించేది. అహంకారం అంటే నేను, మమకారం ఇది నాది. నాది అన్నప్పుడు దీని మీద నాకు ప్రేమ కలుగుతుంది, ఇది నాకు దూరం అవుతున్నప్పుడు బాధ కలుగుతుంది, దీన్ని ఇంకెవరో దూరం చేస్తున్నారు అన్నప్పుడు వాని మీద కోపం కలుగుతుంది. వీటన్నిటికీ మమకారం కారణం. సరే ముందు అహంకారం ఉంటే మమకారం, నేను ఉంటే నాది అనేది ఉంటుంది కదా. సరే వీటిలో మమకారం అంతా పోయింది, అహంకారం ఉంది కదా అని చెప్పి నా అహంకారం కూడా తొలగించు స్వామి అని నా శిరస్సు మీద పెట్టు. ఎవరైనా సరే చంపుతాను వచ్చినప్పుడు చంపండి అని సరెండర్ అయితే చంపేవాడు కూడా జాలి వేస్తుంది కదా. అలాగే మరి వీడిని శిక్షించక తప్పదు, ఒక రాక్షస ప్రవృత్తి కలిగిన వాడు కాబట్టి సరెండర్ అయినాడు. తన సర్వస్వం పోతుంది అన్నా కూడా వెనక ముందు ఆలోచించకుండా ఇచ్చాడు. ఇలాంటి వాడిని మంచి గతిలే కలిగించాలి అని తన పాదం చేత రసాతలానికి పంపిస్తాడు. నువ్వు భూలోకంలో ఇంతకాలం రాజ్యం వెళ్ళినవా, ఎప్పుడు శత్రువులే నీకు, ఇంద్రుడు దేవతలు వాళ్ళు వీళ్ళు. కానీ ఆ రసాతలంలో ఎవరూ శత్రువులు ఉండరు నీకు, నీ ఇష్టం వచ్చినంతకాలం రాజ్యం ఏలుకో. చిరంజీవి బలిచక్రవర్తి కూడా, మనకు సప్త చిరంజీవులు ఉన్నారు, అందులో అశ్వత్థామ బలి వ్యాస అంటారు. కాబట్టి ఆ బలిచక్రవర్తి కూడా చిరంజీవుల్లో ఒకడైపోయి ఆ రసాతలానికి నీ రాజ్యానికి నేనే కాపలగా ఉంటాను అని వరమిస్తాడు విష్ణుమూర్తి. కానీ ఇంకొక అక్కడ సంశయమైంది, ఆ రోజు పూర్ణావతి కావాలి. ఇప్పుడు నువ్వు పాదం పెట్టగానే నేను రసాతలానికి వెళ్ళిపోతాను, మరి యజ్ఞం పూర్తి కాదు, దానివల్ల నాకు దోషం వస్తుంది, నీకు కూడా దోషమే కదా. అందువల్ల నీ వల్ల ఈ యజ్ఞం ఆగిపోయింది కాబట్టి దేవుడికి కూడా దోషమే. యజ్ఞం ఆగిపోయింది పూర్తి కాకుండా కాబట్టి నాకు దోషం, మరి నీవే చెప్పు అంటే, సరే నీకేమనిపిస్తుందో నువ్వే చెప్పు అని విష్ణుమూర్తి బలిచక్రవర్తిని అడుగుతాడు. అంటే స్వామి సరే నేను ఇలాగ వెళ్ళిపోతున్నాను, భూలోకంలో ఇంకా నేనేమి చేయడానికి వీలు లేదు, కాబట్టి ఈ యజ్ఞానికి నా త్యాగానికి ప్రతీకగా ప్రతి ఇంట్లో ఈరోజు దీపారాధన జరగాలి. బలిపాడ్యమి రోజు 5 రోజుల దీపావళిలో 3 రోజులు కారణం చెప్పుకున్నాం, ఇది 4వ రోజు బలిపాడ్యమి. కాబట్టి ఆ దీపారాధన కూడా ఎట్లా చేయాలి అంటే దేవాలయంలో యజ్ఞం చేసి, అది బలిచక్రవర్తి యజ్ఞం అంటే అర్థం ఏంటి, ఈ కార్తీక మాసం అంతా దేవాలయంలో యజ్ఞాలు జరగాలి, ప్రతి దేవాలయం. ఆ యజ్ఞ జ్యోతి నుండి అగ్ని నుండే దీపాన్ని వెలిగించి తెచ్చి ఇంట్లో పెట్టుకోవాలి. కానీ అలా జరగట్లేదు కదండి. లేదు, యజ్ఞాలు జరిగేంత స్తోమత లేదు కదా మనకు, ఫండ్స్ ఫారెన్ నుండి రావు, ఇక్కడ ఉండే భక్తులు ఎవరు, మరి యజ్ఞాలు ఎట్లా జరుగుతాయి? జరిగే యజ్ఞాలన్నీ కూడా సరే చేస్తున్నారు, వాళ్ళని మనం విమర్శించకూడదు, కానీ
ఒక రకంగా చాలా తప్పు, అందుకే ఫలితాలు రావట్లేదు. ద్రవ్యం కూడా పరిశుద్ధంగా లేదు. నెయ్యి, ఆవు నెయ్యి ఎక్కడ దొరుకుతుంది? 500 కేజీ నెయ్యి ఇస్తాడు వాడు, ఆవు నెయ్యి దొరుకుతుందా? స్వచ్ఛమైన ఆవునే 5,000 కేజీ. ఎవరు తెస్తారు, ఎవరు చేస్తారు? మరి ఏంటండి పరిస్థితి? అంతే, అంటే మనకు చేయాలన్న భావన, అశ్రద్ధ. చెప్పాను కదా ముందే, శ్రద్ధతో చేస్తే ఫలితం. అశ్రద్ధతో ఆవు నెయ్యితో చేయమన్నారు, నువ్వు నూనెతో చేస్తున్నావు, అది నూనె కాదో కూడా తెలియదు. మరి ఫలితం ఎట్లా వస్తుంది? దేవతలకు ఆహారం. ఇప్పుడు పూర్వకాలంలో పేదరికంలో ఉన్నవాళ్ళు రేషన్ బియ్యం తిన్నా సరే ఇంటికి అతిథి వస్తున్నప్పుడు పక్కింట్లో కాస్త అరువు తెచ్చైనా మంచి బియ్యం వాళ్ళకు వండి పెట్టేవారు, ఒక అతిథి వస్తేనే. మరి దేవుడికి సమర్పిస్తున్నప్పుడు, ఒక దేవుడు కాదు, యజ్ఞం అన్నప్పుడు సమస్త దేవతలను ఆరాధన చేస్తాం. మరి అంతమందికి ఇచ్చే ఆహారం ఎంత పరిశుద్ధమైంది ఉండాలి? లేకపోతే అది అసలు చేయకు, ఎవరు చేయమన్నారు? తప్పు చేయడం కంటే చేయకుండా ఉండడం ఉత్తమం కదా. దీపారాధన చెయ్యి చాలు, నీకు యజ్ఞ ఫలితం వస్తుంది. కోరిక తీరాలి, నేను ఏబిసిడీలు చదవనండి, ఆలు కూడా దిద్దను, ఐపీఎస్ కావాలంటే అసాధ్యం. రూపాయి ఖర్చు పెట్టకుండా ఎంబీబీఎస్ కావాలి, అసాధ్యం. అది కావాలన్నప్పుడు ఆ స్థాయిలో ఖర్చు పెట్టాలి, ఆ స్థాయిలో కష్టపడాలి. దేనికైనా అంతే, అది సైన్స్ అయినా శాస్త్రమైనా ఒకటే. ఆ రకంగా దీపారాధన చెయ్యాలి. చేస్తే వాళ్ళందరికీ కూడా బలి చక్రవర్తి ఏ యజ్ఞం చేశాడో ఆ యజ్ఞంలో భాగం వస్తుందట. కార్తీక మాసం అంతా కూడా ఈ రకంగా ఎవరైతే దీపారాధన 10 రూపాయలు ఖర్చు, ఒక 20 రూపాయలు, మహా అంటే 100 రూపాయలు, నెల మొత్తం ఖర్చు పెట్టుకుని 3,000. ఒక యజ్ఞం చేయాలంటే, బలిచక్రవర్తి స్థాయిలో యజ్ఞం చేయాలంటే ఈ రోజుల్లో కోట్లలో ఖర్చు. మరి అన్ని కోట్లు ఖర్చు పెట్టి చేసినటువంటి యజ్ఞ ఫలము చిన్న దీపారాధనతో మనకు వస్తుంది. కాబట్టి దీన్ని వదులుకోకూడదు. అమూల్యమైనటువంటివి, చాలా మనము ఎంచలేనన్ని ఫలితాలను ఇచ్చేవి. కాబట్టి వాటిని ఏదో స్వల్ప కారణాలు చెప్పి వదులుకోకూడదు. ఈ కార్తీక దీపంలో ఇంకొని తెల్లవారుజామునే దీపారాధన చేయడానికి 2 సమయాలు. సూర్యుడు ఉన్నాడు, జ్యోతి, ఆయన వెలిగే జ్యోతి, ఆయనకి దీపం పెట్టడం, సూర్యుడికి దీపం ఎందుకు? వెలుగు, ఆయన వెలుగు తీసుకు వెలుగులోకి పెద్ద వెలుగేలా అంటాడు అన్నమాచార్యుడు. అంటే ఉన్నవాడికి ఇస్తావా, ఉన్నవాడికి నువ్వు ఏకినా పర్వాలేదు, లేనివాడికి కాస్త చూడు అన్నట్టుగా. సూర్యుడు లేనప్పుడు, సూర్యోదయానికి పూర్వము ఎప్పుడైతే నక్షత్రాలు ఉంటాయో ఆ నక్షత్ర దర్శనం చేస్తూ దీపారాధన చేయాలి తెల్లవారుజామున. ఆ నదీ స్నానం కూడా ఒకటి చెప్పబడింది. కార్తీక మాసంలో కనీసం ఒక రోజైనా నదీ స్నానం చేయాలి. అందుకని రోజు వీలు పడుతుందో పడదో అందరికీ కామన్గా పౌర్ణమి రోజు చేయండి. పౌర్ణమి రోజు జలంలో శక్తి ఎక్కువ ఉంటుంది, అమావాస్య పౌర్ణమి రోజు. అందుకే సముద్ర స్నానం చేయాలంటే పర్వదినాల్లో చేయాలి. ఎప్పుడు పడితే అప్పుడు స్నానం చేస్తే దోషం. రవి సంక్రమణము, ఏకాదశి, పౌర్ణిమ, అమావాస్య ఈ రోజుల్లోనే సముద్ర స్నానం చేయాలి. అందుకనే చాలా ఉన్నాయి నియమాలు, కానీ మనకి తెలియక ఏదో మనకు తోచినట్టుగా చేసుకొని పోతున్నాం కాబట్టి ఫలితాలు అంతగా అనుభవించట్లేదు, రావట్లేదు మనకు అన్నమాట. కాబట్టి ఆ బలిపాడ్యమి రోజు నుండి మొదలుకొని కార్తీక మాసం వరకు తెల్లవారుజామునే స్నానం చేసి దీపారాధన చేయాలి. సాయంకాలం సూర్యాస్తమయం తర్వాత సంధ్యా సమయం. దీపం జ్యోతి పరబ్రహ్మ, దీపం సర్వతమోపహం, దీపేన సాధ్యతే సర్వం, సంధ్యాదీపం నమోస్తుతే అంట. కాబట్టి దీపం సాక్షాత్తు పరబ్రహ్మ, దీపం జ్యోతి పరబ్రహ్మ. దీపేన సాధ్యతే సర్వం, అన్నీ నెరవేరుతాయి దీపారాధన చక్కగా చేస్తే చాలు. మనకు కావలసిన కోరికలన్నీ. ఒక్కొక్క తిథికి ఒక్కొక్క దేవుడు అధిదేవత ఉంటారు. రోజులో గంటలు, ఒక్కొక్క లగ్నానికి ఒక్కొక్క అధిదేవత, ఒక్కొక్క హోరా దాన్ని విభజిస్తూ పోతున్నప్పుడు కాలాన్ని ఒక్కొక్క హోరకు ఒక్కొక్క అధిదేవత. కాబట్టి అఖండ దీపారాధన చేస్తారు. అంటే అర్థమైంది, అన్ని తిథి దేవతలకి, అన్ని హోరా, అన్ని నక్షత్ర, అన్ని ద్రేక్క, అందరికీ దీపారాధన చేసిన ఫలితం అఖండ జ్యోతి వల్ల వస్తుంది. అక్కడ అద్భుతమైన, ఎక్కడైనా సరే ఇంకా పనులు జరగట్లేదు, నా పని అయిపోయింది ఇంతే అనుకున్నవాడు ఒక 6 నెలలు అఖండ దీపారాధన చేస్తే మళ్ళీ ఒకసారి వాడి జీవితం ప్రజ్వలిస్తుంది, ప్రకాశవంతం అవుతుంది. ఇంకా నిరాశలు నిట్టూర్పులు పోయి కొత్త ఉత్సాహం, విజయాలు వాడి సొంతం అవుతాయి. అందుకనే పెద్ద పెద్ద దేవాలయం, ఇప్పుడు తిరుపతి ఉంది, తిరుపతిలో 1000 సంవత్సరాల క్రితం రామానుజుల వారు వెలిగించినటువంటి జ్యోతి ఇప్పటికీ వెలుగుతుంది అఖండంగా. ఒక్కరోజు కూడా అది భిన్నం కాలేదు. అలాగే వంటశాల, ఆ రోజు వారు ప్రతిష్ఠించినటువంటి అగ్ని పొయ్యిలో
అదే కట్టెల పొయ్యి మీద ఇప్పటికీ వెంకటేశ్వర స్వామికి నైవేద్యం రోజు జరుగుతుంది. అభిన్నం అన్నమాట, భిన్నం కాలేదు ఇప్పటి వరకు. అఖండానికి ఆసక్తి ఉంది. కాబట్టి ఈ కార్తీక మాసంలో బలిపాడ్యం నుండి మళ్ళీ అమావాస్య వరకు, పోలే అమావాస్య, ఆ రోజు వరకు రోజు దీపారాధన చేస్తే విశేషమైనటువంటి ఫలితం సంవత్సరం అంతా. ఈ కార్తీక మాసానికి ఇంకొక పేరు ఉంది. ఏం పేరు అది? చేస్తాం కదా, దామోదర మాసం. ఎవరు దామోదరుడు? కృష్ణుడే. ఇప్పుడు దీపావళి నరక చతుర్దశి కృష్ణుడే అనుకున్నాం. దామోదరుడు అనే పేరు ఎందుకు వచ్చింది కృష్ణుడికి? అనేకమైన పేర్లు ఉన్నాయి. ధామము అంటే మచ్చ, ఉదరము అంటే పొట్ట భాగం. యశోదాదేవి ఈయన అల్లరి తాళలేక ఒక తాడుతో కట్టేద్దాం అని ప్రయత్నిస్తే నందుడికి, అంటే యశోదాదేవికి ఎన్ని ఆవులట? 9 లక్షల ఆవులు ఉన్నాయట. వాటన్నిటినీ కట్టేసే తాళ్ళు తెచ్చింది. ఈయన బొజ్జకు సరిపోలే. ఆయన ఎవరికి కట్టుబడతాడు? భక్తికి తప్ప దేనికి ఆయన కట్టేసే ఆయుధం ఒక భక్తి. అంతే. చివరికి యశోదాదేవి బాధపడుతుంటే పోన్లే మా అమ్మ బాధపడుతుందని కట్టుబడతాడనమాట. ఒక భాగం ఒక చివర ఈయన బొజ్జకి, ఒక చివర రోటికి కట్టేస్తుంది. అప్పుడు ఈ తాడు కట్టడం వల్ల ఆ బొజ్జ మీద ఒక మచ్చ ఏర్పడుతుంది. ఉదరము మీద ధామము, మచ్చ కలిగిన వాడు దామోదరుడు. దాన్ని ఒక బిరుదుగా పెట్టుకున్నాడు. తల్లికి ఇష్టంగా, తల్లి ఇష్టమైన చర్య కదా, కాబట్టి ఆ తల్లికి ప్రీతికరంగా ఆమె ప్రేమకు గుర్తుగా ఆ రోజు ఇప్పుడు మదర్స్ డే, ఫాదర్స్ డే అని జరుపుకుంటున్నాయి. అలాగే యశోదాదేవి ప్రేమకు చిహ్నంగా ఆ లీలకు గుర్తుగా దామోదరుడు అని పేరు పెట్టుకున్నాడు. ప్రతి మాసానికి ఒక పేరు మనకు ఉంటుంది. కాబట్టి ఈ మాసానికి, కార్తీక మాసానికి దామోదరుడు అంటే అది జరిగిన విశేషం ఈ మాసంలోనేనండి? ఈ మాసంలోనే జరిగింది. కాబట్టి దాన్ని ఇంకా దామోదర మాసంగా చెప్తున్నారు. ఆకాశ దీపం వెలిగించిన, గుళ్ళో దీపం వెలిగించిన దామోదర ప్రియతామనే వెలిగించాలి. దామోదరుడికి ప్రీతి. ఇది తెలియదు చాలా మందికి. ఏదో కార్తీక దీపం అని వెలిగిస్తూ ఉంటారు. కార్తీక దీపం ఎవరి కోసం అంటే దామోదరుడి కోసం. ఆయనకి చేసే ఫలితము అక్షయమైన ఫలితాన్ని ఇస్తుంది. విష్ణు అనేటువంటి నామమే మంత్రమధ్యే క్రియామధ్యే అంటారు. ఏ మంత్రం జపిస్తున్నప్పటికీ దాంట్లో అపశబ్దాలు వచ్చినా, మనం శ్రద్ధగా చేయకపోయినా, అలా ఏదైనా క్రియాకలాపం చేస్తున్నాం, కర్మకాండ లాంటివి, దాంట్లో మనం శ్రద్ధగా చేయకపోయినా, ఇంకేదైనా లోపం జరిగినా విష్ణు స్మరణపూర్వకం విష్ణువుని కనుక స్మరిస్తే అది తత్కోటి ఫలితం భవేత్. చేసిన దానికంటే 1,000,000 రెట్ల ఫలితం ఎక్కువ వస్తుందట. కాబట్టి దామోదర ప్రియతాం అని ఒక దీపం వెలిగిస్తే 1,000,000 దీపాలు వెలిగించిన పుణ్యం మనకు వస్తుంది. ఇది రహస్యం. కాబట్టి ఇంకా కార్తీక మాసం మొత్తం అలా చేస్తాం. ఇంకొక రోజు మిగిలిపోయింది. మనం తులసి కళ్యాణం కూడా చేస్తాం కదా, దామోదర కళ్యాణం. తులసి కళ్యాణం, ఉసిరిక చెట్టు, తులసి చెట్టు, ఉసిరి ఫలాల్ని ఈ కార్తీక మాసంలో, దాని వెనుక ఒక శాస్త్రం కూడా ఉంది. తులసి, ఉసిరిక రెండు చాలా గొప్ప వృక్షాలు. ఆ రెండిటికి ఆరాధన జరుగుతుంది. ఇంకో దాంట్లో సైంటిఫిక్ రీజన్ ఏంటంటే ఉసిరి అనేది విటమిన్ సి పుష్కలంగా కలిగి ఉంటుంది. ఈ చలికాలంలో ఒళ్ళు అంతా పగుళ్ళు వస్తుంది కాబట్టి రోజు ఉసిరికాయతో స్నానం చేయాలి. అమలక స్నానము అంటారు. ఒక పరిశుద్ధమైన మృత్తికా స్నానం ఉంటుంది, విభూతి స్నానం ఉంటుంది, మంత్ర స్నానం ఉంటుంది. ఇలా స్నానాల్లో అనేక రకాలు. దాంట్లో అమలక స్నానం అంటే మనలోని మాలిన్యాన్ని అంతా తొలగిస్తుంది. ఎవరికైనా సరే, ఎవరైనా చనిపోతే 10వ రోజు కర్మ చేసే రోజు కూడా వాళ్ళకు ఆ సూతక విముక్తి ఉసిరికాయ స్నానంతో పోతుంది. ఆ రోజు తప్పకుండా చేయిస్తారు. పండగల రోజు చేయిస్తారు అమలక స్నానం. రోజు దేవుడికి చేయిస్తారు. అమలకతో హరిద్రా చూర్ణ అని పసుపుతో ఆ అమలక చూర్ణంతో దేవుడికి కూడా స్నానం చేయిస్తారు. అట్లా ఈ కార్తీక మాసంలో ఉసిరికాయ తిన్నా, ఉసిరికాయ దానం చేసిన, మనకి శంకరాచార్యులు వారు చెప్పినట్టుగా కనకధార స్తోత్రం అది కూడా ఇది కార్తీక మాసంలోనే జరిగిందంటారు. కనక వృష్టి కురుస్తుంది. ఈ కార్తీక మాసం అంతా కూడా దామోదర ప్రీతిగా ఈ కనకధార స్తోత్రం చేయడం వల్ల కూడా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. దరిద్రం అంతా తొలగిపోతుంది. తర్వాత త్రయోదశి అయిపోయింది, చతుర్దశి అయిపోయింది, అమావాస్య అయిపోయింది, బలిపాడ్యమే అయిపోయింది, యమద్వితీయ చివరి రోజు. 5 రోజుల దీపావళిలో ప్రతి వ్యక్తి భగవద్గీత చదవాలి అనేది మా కాన్సెప్ట్.
దాంతో భగవద్గీతను కూడా ప్రచారం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. అయితే అందరికీ సులభమైన రీతిలో గురుగారి చేత రాయించడం కూడా జరిగింది, పూర్తయింది. దాన్ని ప్రింట్ చేసి వితరణ చేయాలి ప్రతి గ్రామానికి. ఒక 3 రోజులు ప్రతి గ్రామంలో ప్లాన్ చేస్తున్నాం. ఓకే. భగవద్గీత యమద్వితీయ 5 రోజుల దీపావళిలో చివరిది యమద్వితీయ. ఈ 5 రోజులు కూడా ఒకటి ధనలక్ష్మీదేవికి ప్రీతికరంగా, పితృదేవతకి ప్రీతికరంగా చేస్తూనే యముడికి ప్రీతికరంగా చేయడం అనేది. యమున అనేది ఒక నది. ఎవరు ఆ యమున అంటే యమధర్మరాజు యొక్క సోదరి, చెల్లెలు అన్నమాట. ఆ రోజు యమధర్మరాజు కూడా ఆయన సోదరి చేత భోజనం చేస్తాడు. వాళ్ళు తీసుకునే అమృతమైన ఆమె చేతితో ఇవ్వాలి. ఆ అన్న చెల్లెల అనురాగానికి, ఆత్మీయతకి, అనుబంధానికి అది ప్రతీక. ఒక రాఖీ పౌర్ణమి కాదు. రాఖీ పౌర్ణమి అనేది మన శాస్త్రమైనది కాదు, ఏదో కాలక్రమంలో వచ్చింది అట్లా ఆచారం. కానీ ఇది శాస్త్ర ప్రమాణం అన్నమాట. అన్నతమ్ముల, అన్న చెల్లెల అనుబంధానికి ఈ యమద్వితీయ ప్రధానం. భగినీ హస్తభోజనం అంటారు. ఎంత పేదరాలైనా తనకున్నంతలో 2 మెతుకులైనా ఆ రోజు అన్నకు పెట్టాలి. ఇది అంటే ఉన్నదేనా అండి శాస్త్రంలో? ఉంది. అంటే కొంతమంది నార్త్ ఇండియన్స్కి సంబంధించి వాళ్ళు ఎక్కువ చేసుకుంటారు అని. ఒకటేంటంటే శాస్త్రం అగాధమైంది. ఇప్పుడు వేదమే ఉంది, శుక్ల యజుర్వేదం అంటాం. ఉత్తరాద్రులు చదివే వాళ్ళు ఒక స్వరం ఉంటుంది, మన ప్రాంతంలో చదివే వాళ్ళు దక్షిణాదిలో ఒక స్వరం ఉంటుంది. వేదం ఒకటే, స్వరాలు వేరున్నాయి. ఆ స్వరాన్ని బట్టి చెప్పొచ్చు వాళ్ళు మనం ఏంటంటే. ఇట్లా ఒక్కొక్క ప్రాంతంలో వాళ్ళకి అది అందింది. వేదం అనేది చెప్పుకున్నాం కదా, చాలా గొప్పది. ఈ తక్షశిల లాంటి యూనివర్సిటీలు కాలిపోయిన రోజే విజ్ఞాన భాండాగారం అంతా పోయింది. అప్పటికే కొంతమంది నేర్చుకున్న వాళ్ళు ఉన్నారు. శృతి స్మృతి అంటారు. శృతి అంటే వేదం, విన్నది. శృతి అంటే వినబడింది, విన్నది. వేదం అంటే జ్ఞానం. వేదానికి 2 పేర్లు, ఒకటి శృతి, స్మృతి. వినడము ఒకటి, విన్నది జ్ఞాపకం స్మృతి పదంలో ఉంచుకోవాలి కదా. ధారణ చేసే శక్తి అందరికీ ఉండదు. అలా ధారణ చేసుకొని చెప్పబడ్డది స్మృతులు అంటారు. ఆ స్మృతుల ఆధారంగా వచ్చినవి పురాణాలు. ఇది మన వాంగ్మయం, వేద వాంగ్మయం అంతా అట్లా. కాబట్టి ఆ ప్రాంతం వాళ్ళకి ఆ భాగం అంది ఉంటుంది, దాని ప్రకారం వాళ్ళు చేస్తున్నారు. అంతేగాని మేము చేసేది కరెక్ట్, వాళ్ళు చేసేది తప్పు అనడం కాదు. ఒకే ధర్మంలో ఉన్నాం అందరం, దీపారాధన చేస్తున్నాం. వాళ్ళు ఏ కారణంతో చేసినా, మనం ఏ కారణంతో చేసినా ఆరాధన ఒకటే, దీపారాధన. కాబట్టి అందుకే వేదం అనేది అందరికీ సరిగా అందక, అందరూ సరిగ్గా అర్థం చేసుకోక, ఇప్పుడు వేదం ఒకటే. ఈ వేదంలో చాలా విభాగాలు వచ్చినాయి. ఎందుకు వచ్చినాయి ఇవి? వేదంలో చెప్పబడలే కదా. అంటే నువ్వు అర్థం చేసుకునే స్థాయిని బట్టి అర్థమవుతుందన్నమాట అట్లా. కాబట్టి ఒకే క్వశ్చన్కి ఆన్సర్ రాస్తే వాడికి 10కి 10 పడతాయి, వాడికి 5 పడతాయి, వాడికి 2 పడతాయి. రాసేది ముగ్గురు ఒకే ఆన్సర్, కానీ వాళ్ళ నాలెడ్జ్ను దాన్ని అక్కడ నిక్షిప్తం చేయడంలో పొరపాటు జరుగుతుంది. 100% వాళ్ళు అక్కడ ప్రజెంట్ చేయలేకపోతున్నారు. కాబట్టి అలా వ్యత్యాసం. శాస్త్రమైనా అంతే, వాళ్ళు నేర్చుకున్నది, వాళ్ళ జ్ఞాపకం ఉంచుకున్నది, వాళ్ళ ఆచరణలో పెట్టుకున్నది ఇప్పుడు మనం ఆచరిస్తున్నాం. అంతేకాని శాస్త్ర విషయంలో ఎవరిని ఎవరు విమర్శించుకున్నా శాస్త్రాన్ని విమర్శించినట్టే, మన ధర్మాన్ని విమర్శించినట్టే. తప్పులు అందరి వల్ల జరుగుతాయి. సమన్వయం చేసుకుంటూ వెళ్ళాలి. వీలైతే అలా కాదండి ఇలా అని చెప్పుకుంటూ వెళ్ళాలి. కానీ నువ్వు చేసింది తప్పు, నేను చేసింది కరెక్ట్ అంటే, నాది తప్పు అన్నప్పుడు వాడు ఇంకో తప్పు నాలో వెతుకుతాడు, వాంది తప్పు. ఇలా స్పర్ధలు పెరుగుతాయి, విద్వేషాలు పెరుగుతాయి, కానీ దానివల్ల ప్రయోజనం ఏం లేదు. కాబట్టి ఉత్తరాద్రి వాళ్ళైనా, నార్త్ ఇండియన్స్ అయినా, సౌత్ ఇండియన్స్ అయినా ఎవరు చేసినా సరే ధనలక్ష్మి ఆరాధన, లక్ష్మీదేవిని పూజిస్తున్నారు. మంచి విషయాన్ని ఎక్కడి నుండైనా స్వీకరించవచ్చు, చెడు విషయాన్ని మన దగ్గర ఉన్న వదిలేయాలి, తప్పదు కదా. కాబట్టి సరే, అక్కడ నుండే వచ్చింది ఆచరణ. ఇప్పుడు హనుమాన్ చాలీసా చదువుతున్నారు అందరూ, మరి మన దగ్గరది అది తులసీదాస్ రాశారు, ఆయన అక్కడ నార్త్ ఇండియన్. మనం ఎందుకు చదవాలి? మనకు హనుమాన్ దండకం ఉంది, తెలుగు సంస్కృతం. ఆ దండకం చదవం, దండకం చదవకుండా చాలీసాకి వెళ్తున్నాం. ఇట్లా చాలా కొన్ని
ఆచరణలో ఆకర్షణ. మన దానికంటే పక్కది పొరిగింటి పుల్లకూర అంటారు కదా, భార్య ఎంత మంచిగా వండినా ఆ పుల్లకూర బాగుందంట. అంటే ఇది కూడా బాగుంటుంది, మెచ్చుకోవడం వీడికి ఇష్టం ఉండదు. అదొక రకమైన ఈగో, పిచ్చితనం అన్నమాట, పిచ్చికి పరాకాష్ట. అలాగే భగిని అస్తభోజనం అనేది కూడా శాస్త్ర ప్రమాణమే. ఆ రోజు చెల్లి ఇంటికి తను వెళ్ళి భోంచేసి వెండి కానుక ఇచ్చి రావాలని కూడా ఉంది. ఏదైనా వెండి అనేది చంద్రుడికి ప్రీతికరం, యముడికి కూడా ప్రీతికరం. మన దీపారాధన చేసేటప్పుడు కూడా రాజులు సంపద కలిగింది కాబట్టి బంగారు దీపాల్లో చేసేవాళ్ళు. అన్ని లోహాల కంటే స్వర్ణము ఉత్తమమైంది. అది వీలు కాలేదు. ఎలాగైతే బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర అని చాతుర్వర్ణ్యం మనకు గీతలోనే చెప్పాడు. అది గీతను దాటడానికి వీలు లేదు. గీత దాటితే సీత పరిస్థితి, రాముడు ఎత్తుకుపోతాడు. లక్ష్మణ రేఖ సీత దాటింది, గీత దాటితే సీత గతే. ఆమె ఎంత గొప్పదైనా, రాముడికి పత్ని అయినా సరే, జనకుడికి కూతురైనా సరే కష్టాలు పడ్డదా లేదా? మనం అంతే. భగవద్గీత ఆ గీతని దాటితే కష్టాలు అర్థం చేసుకోవాలి. ఆ గీత లోపలనే మెదులుకోవాలి. మనము దానికి అనుకూలంగా మార్చుకోవాలి మనం కానీ దాన్ని మనకు అనుకూలంగా మార్చుకుంటామంటే విపత్తులు వస్తాయి, ఆపదలు. అందుకని వెండి దీపారాధన చేయడం, వెండిని కానుకగా ఇవ్వడం ఆ సోదరికి చేయడం వల్ల యమునాదేవి ప్రీతి చెందుతుంది. తద్వారా యముడు కూడా ప్రీతి చెంది ఆ రోజు ఆ భగినియాస్తం భోజనం చేసిన వాళ్ళు కూడా అపమృత్యు దోషాలు పోతాయి, మృత్యు భయం కూడా తగ్గుతుంది వాళ్ళకి. అంటే కొంతమంది అపమృత్యు వేరు, మృత్యు వేరు. జాతకరీత్యా వీడిన సంవత్సరాలకే చనిపోవాలని, అది మృత్యు, కాల మృత్యు అంటారు. మధ్య మధ్యలో గండాలు అంటాం, పీడలు అంటాం కదా, దానివల్ల వచ్చేది అపమృత్యు. యముడికి దీపారాధన చేయడం వల్ల ఈ 5 రోజులు అపమృత్యు దోషాలు పోతాయి. ఈ భగిని అస్తభోజనం చేయడం వల్ల మృత్యు దోషాలు కూడా, ఆయుష్ కూడా పెరుగుతుంది. అపమృత్యు తొలుగుతుందంటే ఆయుష్ పెరుగుతున్నట్టే కదా ఆటోమేటిక్గా. కాబట్టి ఈ 5 రోజులు శాస్త్రం చెప్పినట్టుగా భక్తి, శ్రద్ధ, విశ్వాసం ఈ 3 ఉండాలండి. ఈ 3 లేకుండా చేయకూడదు. మన పెద్దలు చెప్పిన దాన్ని ఆచరిస్తున్నాం, ఎలాగో దీపం వెలిగిస్తున్నాం. అది సంపూర్ణమైన శ్రద్ధ విశ్వాసాలతో చేసినప్పుడు సంపూర్ణమైన ఫలితం మనకు వస్తుంది. కాబట్టి అందరూ కూడా ఏదో వైషమ్యాలకు వెళ్లకుండా ఇది తప్ప ఒప్ప అని నిర్ధారించే స్తోమత, అర్హత మనకు లేదు. పెద్దలు చెప్పిన దాన్ని ఆచరించుకుంటూ పోవడమే. కొన్ని మనకు తప్ప అనిపిస్తుండొచ్చు ఈ కాలాన్ని బట్టి, కానీ ఆ కాలంలో వాళ్ళు చెప్పింది కరెక్ట్ కదా. మనకంటే తెలివికల్లా వాళ్ళే. 1000 ఏళ్ల క్రితం కూడా వాళ్ళు వాస్తు చూసి గృహ నిర్మాణం చేసుకున్నారు. వాస్తు అంటే ఏందో తెలియని రోజులలో పల్లెటూర్లలో చక్కగా ఇండ్లు కట్టుకున్నారు. మరి ఈరోజు మనం కట్టుకోలేకపోతున్నాం. అంటే విజ్ఞానం పెరుగుతుందా, తరుగుతుందా? కాబట్టి మన పూర్వీకులు ఎవరు తప్పు చెప్పరు. వాళ్ళు మనకంటే జ్ఞానులే, మనకంటే శ్రద్ధాభక్తి కలిగిన వాళ్ళే. కాబట్టి ఏమి విచారించకుండా వాళ్ళు చూపిన దారిలో చక్కగా నడుచుకోవడమే శ్రేయస్కరం. అది తర్వాత మిగతా వివాదాలు. ఇది 5 రోజుల దీపావళి పండుగ. తెలిస్తే చేస్తే ఇంకొక శ్రద్ధ పెరుగుతుంది, ఉత్సాహం పెరుగుతుంది. ఎవరైనా విమర్శించే వారు కూడా మనం సమాధానం చెప్పేటువంటి అవకాశం ఉంటుంది. ఏదో గుడ్డిగా చేస్తున్నారు అనకుండా సప్రమాణకంగా ఆధారంగా చేస్తున్నాం మనం చెప్పుకోవచ్చు. అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క విశేషం. ఏ రోజున మనం ఆచరిస్తే దానికి తగ్గ ఫలితం మనకు ఖచ్చితంగా ఉంటుంది, మనం ఆశించినా ఆశించకపోయినా. 365 రోజులకు విశేషాలు ఉన్నాయి. కానీ కొన్ని పర్వదినాలు అన్ని రోజులు అందరూ చేయలేరు కాబట్టి అందరికీ వీలుగా దీన్ని శాస్త్రం మలచడం జరిగిందనమాట మన పెద్దలు. ఇప్పుడు మీరు 365 రోజులు అంటే నాకు ఒకటి గుర్తొచ్చింది. ఇందాక కార్తీక మాసంలోనే నేను అడగాల్సింది. ఇప్పుడు ఈ సంవత్సరం అంతా పూజ చేయలేని వాళ్ళు ఈ కార్తీక మాసంలో 365 ఒత్తుల దీపారాధన చేస్తే ఫలితం ఉంటుంది అని అంటూ ఉంటారు. ఇది వాస్తవం అండి? సంవత్సరం మొత్తం చేసిన ఫలితం వస్తుంది ఖచ్చితంగా. శాస్త్రం చెప్పింది అంటే ఖచ్చితంగా. ఇప్పుడు నేను ఇంకోటి కూడా చెప్పాను మీకు, ఏ కర్మ చేసినా కూడా ఆ లోపాలు పోవడానికి విష్ణునామ స్మరణం, అది శాస్త్రమే చెప్పింది. మరి ఇంత కర్మ చేయడం ఎందుకు, నేను విష్ణు అంటే సరిపోతుంది కదా అంటే అది బద్ధకం అవుతుంది. అవునవును, శాస్త్రాన్ని ధిక్కరించినట్టు అవుతుంది. చెయ్యి, కానీ నువ్వు చేసిన దాంట్లో కూడా నీకు తెలుసో తెలియకో పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. అవి పోవడానికి మనం ఏ పూజ చేసినా కూడా చివరికి ఒక మంత్రం చెప్తాం. మంత్రహీనం, క్రియాహీనం, భక్తిహీనం జనార్దన అని ఎన్ని ద్రవ్యాలు సమకూర్చుకున్నా, ఎంత
చేసినా కూడా మనస్సు ఒక చోట నిలవదు కదా. మాల పట్టుకొని మంత్రం తిప్పుతాం కానీ మనసు, కాబట్టి మనసు ఎక్కడెక్కడో తిరుగుతుంది. అది కూడా ఒక రకమైన దోషమే. నువ్వు మంత్రాన్ని మనస్సును లగ్నం చేయకుండా చేస్తే అది ఫలితం ఎట్లా వస్తుంది? అందువల్ల శాస్త్రం చెప్పినవన్నీ సత్యాలే, ఆచరిస్తే మనకు శ్రేయస్సు కలుగుతుంది. అది ఇదే కాదు, ప్రతి మాసంలో ఏకాదశి వస్తుంది. అవునండి. 30 రోజులు దేవుణ్ణి పూజించిన ఫలితం ఒక ఏకాదశి రోజు మనకు వస్తుంది. అంత వైభవంగా ఉంటుంది. రోజులో 24 గంటలు, 24 గంటలు అఖండ దీపం పెట్టకపోయినా 2 సంధ్యా సమయాల్లో పెడితే చాలు, ఆ రోజంతా దీపం పెట్టిన ఫలితం. ఇవన్నీ ధర్మ సూక్ష్మాలు సులభతరం చేసి తెలుసుకోవాలి. మన దగ్గర ఉన్నది చాలా గొప్పది, అద్భుతమైంది, అనంతమైనటువంటి శాస్త్రము, జ్ఞానం. దీనికి అవధులు లేవు. సముద్రానికైనా ఎల్లలు ఉన్నాయేమో, ఉన్నాయి. సముద్రం ఈ చివరి నుండి ఆ చివరికి వెళ్తున్నాం. సముద్రం లోతు వరకు వెళ్ళి పరిశీలన చేసేవాళ్ళు ఈరోజు జరుగుతుంది. కానీ శాస్త్రం అంతుపట్టనిది. కాబట్టి మనకు దొరికినంతలో, మనకు తెలిసినంతలో, తెలియని దాన్ని తెలుసుకుంటూ, తెలిసింది ఆచరిస్తూ భగవంతుడి కృపకు పాత్రలు అయ్యే ప్రయత్నం చేయాలి. అంతే. అది సంతోషం అండి. నిజంగా చాలా చాలా సందేహాలన్నీ కూడా మీ ద్వారా ఈరోజైతే నివృత్తి అవ్వడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది నేను మీతో మాట్లాడినందుకు. నాకు మీ ద్వారా సందేహాలు తీరినాయి, కానీ అందరికీ భగవద్గీత వల్ల సందేహాలు తీరుతాయి. అన్ని సందేహాలకు ఒక చాప్ లాంటిది భగవద్గీత. మీరు ఏ రకమైన సందేహం, కర్మ, జ్ఞాన, భక్తి, ఏదైనా ప్రతిరోజు చేసే పని, ఒక ఆధ్యాత్మిక వేత్త, బ్రహ్మవేత్త చేసే పని, చీమ నుండి బ్రహ్మ వరకు, పీలిక బ్రహ్మ పర్యంతం అంటారు. కాబట్టి ఆ చిన్న చీమ నుండి బ్రహ్మదేవుడి వరకు తరించాలన్నా ఏం చేయాలో భగవద్గీత మీద చెప్పబడింది. భగవంతుడి కృష్ణ కృప ఉంటే అది కూడా మనం తెలుసుకునే ప్రయత్నం. తప్పకుండా అండి. సంతోషం అండి. ధన్యవాదాలు. శ్రీమన్నారాయణ. ఓం అస్మద్గురుభ్యో. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.